ఆయన ఇప్పుడు కదలాలి, అవతారంగా రావాలి. అవతారం అన్నమాట మీకు నేను మనవి చేశాను. ఆయన ఒక రూపముతో కిందకి దిగి రావాలి 7 కొండల మీదకి. ఎలా వచ్చాడు, ఆ కదలిక ఎలా సంభవించింది అంటే, కలియుగం కదా ప్రారంభమైంది. కొంతమంది వెళ్ళి బ్రహ్మగారిని అడిగారు, అయ్య బాబోయ్, కలిపురుషుడు అంతటా వ్యాపించిపోయాడు కదా, కలిపురుషుని యొక్క ప్రభావము లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పు, మేము అక్కడే ఉంటామన్నారు. ఆయన నవ్వి నవ్వి ఓ చిన్న దర్భచక్రాన్ని తీసి విడిచిపెట్టాడు. దీని నిమి ఎక్కడ విరిగిపోతుందో, దాని ఇరుసు ఎక్కడ పడిపోతుందో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అన్నాడు. అదే నైమిషారణ్యం. అక్కడికి వెళ్ళి ఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని యజ్ఞయాగాదులు చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే కదపాలి కదండి ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అవతారంగా. కలియుగంలో లోకులు పాడైపోతున్నారు. ఎవరికి బాగా తెలుసు కలియుగ లక్షణం? ఒకటి బ్రహ్మగారికి తెలుసు, 2 నారదుడికి తెలుసు. చాలా పాడైపోతున్నా, ఎవరికి మనం పాడైపోతున్నామన్న స్పృహ ఉండదు. మనం ఎంత బాగుపడిపోతున్నామో అని అనుకుంటారు. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉండదు. ఇంకా మీకు కొంచెం తక్కువ ఉంటుంది. నా బోటిగాడు ఈ ఉపన్యాసాలు చెప్పినటువంటి ప్రారబ్ధానికి ఒక పెద్ద శిక్ష ఒకటి అనుభవిస్తూ ఉంటాం. తనని తాను పరిచయం చేసుకుంటాడు. ముందొచ్చి నేను ఫలానా అండి అంటాడు, అంతే. తర్వాత వచ్చేటటువంటి మాట ఏమిటో మీరు గ్రహించేయచ్చు. మీకు అలవాటు అయిపోతుంది. ఆయన ఏమంటాడో తెలుసా అండి, నేనండి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి అండి ఓ వెండి కిరీటం ఒకటి చేయించానండి. మా ఊళ్ళో రామాలయంలోనండి 2 మెట్లు కట్టించానండి. నేనండి సింహాచలం మొదలుపెట్టి వెంకటాచలం వరకు అన్ని చోట్ల కళ్యాణం చేసేసానండి. వీడు చేయకపోతే ఆయనకి కళ్యాణమే లేదన్నట్టు మాట్లాడుతుంటాడు. అసలు నిజంగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు, నేను చేసిన దానితో పోలిస్తే నీ చెయ్యని విన్ని అనుకున్నవాడు అది చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కానీ అదే పనిగా ఇంకా చెప్తూనే ఉంటారంతే. మేము అంత వాళ్ళం, మేము ఇంత వాళ్ళం, మా అంత మంచివాళ్ళు ఎక్కడున్నారు, లోకంలో ఎక్కడుంటారన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది కలియుగంలో లక్షణం. కాబట్టి ఎవడికి వాడికి గొప్ప తృప్తి, ఎవడికి వాడికే. ఇంకా మనం అసలు ఈశ్వరుణ్ణి పిలవలసిన అవసరం ఇంత పుణ్యాత్మనం. కాబట్టి ఆయన ఇప్పుడు లేడు, ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు. అసలు ఆయన ఉన్నది నా గురించే, నా వెంటే ఉంటాడు. కాబట్టి ఇంకా నాకు మళ్ళీ ఈశ్వరుని నేను పిలవడం ఏమిటి, పిలవక్కర్లేదు. కాబట్టి ఎవడు పిలవడం, ఎవడి జీవనం వాడికి తృప్తి. ఎలా? అందరూ ఆచారం వదిలేసి, ఆచారం అన్నది అందరూ వదిలేసి అందరికీ ఈశ్వరుడి మీద భక్తితో ఉన్న వాళ్ళలాగే ఉంటారు. మీరు నన్ను మన్నిస్తే ఒక్క మాట అంటారు, ఈశ్వరుడు ఉన్నాడని నమ్మినవాడు చేసే మొదటి పని బొట్టెట్టుకోవడం. ఎంతమంది పెట్టుకుంటారు చూపించండి నాకు. అక్కడే తెలుస్తుంది మీకు ఆచార భ్రష్టత్వం అంటే ఏమిటో. వాడికి బొట్టు పెట్టుకోవడం కష్టం, వాడికి వెనక ఈశ్వరుడు పడి వాడిని రక్షించాలి. అంత గొప్పగా ఉంటుంది కలియుగం అంటే. సనాతన ధర్మము ప్రచారము జరగడము అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, బొట్టు పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఉండడం. వాడికి ఇక్కడ చిన్న చుక్క పెట్టుకోవడం చాలా బాధ. ఇక్కడ సెగ్గెడ్డ పుట్టి మచ్చపడితే, ఈశ్వరుడికి కోపం వచ్చి ఒక కురుపు పుట్టిస్తే నీ బతుకు ఏమిటన్నది వాడికి ఆలోచన అక్కర్లా. ఒక నిప్పు కణికి ఇక్కడ పెడితే ఏమవుతుందన్నది వాడికి అక్కర్లా. వాడు ఏమనుకుంటాడంటే ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోవడం అంత కష్టంగా వాడికి ఉంటుంది. అది భక్తి. నా అంత భక్తుడు ఎక్కడున్నాడని మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడేటప్పుడు వాడి ముఖాన బొట్టే లేనివాడు ఎంత భక్తుడో, ఎంత ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నవాడో, ఎంత సనాతన ధర్మమునందు పూనికున్నవాడో మీకు అర్థమైపోతుంది. నేను మన్నింపబడేదనుగాక, నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటలేదు, ఉపన్యాసాంతర్గతంగా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి మంచిదే, మారితే చాలా అదృష్టం. కాబట్టి ఎవరికి వారికి తృప్తితో జీవనం అయిపోతోంది. బ్రహ్మగారు అన్నారు, నువ్వు బాధపడుతున్నావు కదూ, నీ బాధ తీసుకొస్తుందిలే ఈశ్వరుణ్ణి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యానికి వచ్చినటువంటి ఋషులు వాళ్ళు పెద్ద యజ్ఞం చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళారు, నారద మహర్షి వెళితే వాళ్ళన్నారు నారద మహర్షిని చూసి, మహానుభావా నువ్వు వచ్చావయ్యా, చాలా సంతోషం, రా స్వాగతం, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక మాట అన్నాడు నారద మహర్షి. నారద మహర్షి ఏ మాట అన్నాడో ఆ మాటకు వచ్చింది వెంకటేశ్వర అవతారం. నారద మహర్షి ఆ మాట అని ఉండి ఉండకపోతే అసలు వెంకటేశ్వర అవతారము రావడానికి అవకాశము లేదు. ఆయన అడిగాడు ఓ మాట, ఆయన మార్గాన్ని ఆలోచించాడు. అయ్యో వీళ్ళని సంస్కరించాలి, వీళ్ళ చేతకానితనం, వీళ్ళ తెలివి తక్కువతనం, వీళ్ళ అహంకారమే ఈశ్వరుడికి చూపించి తీసుకెళ్ళి
వీడిని వెళ్ళి వీరే నీ చేతకానితనం చూపించరా అంటే నే చేతకాని వాడిని ఏమిటంటాడు. నీ అంత తెలివైన వాడు లేడరా అంటే వీడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీడికి ఉన్న ప్రాజ్ఞత ఏమిటో బయటెట్టుకుంటాడు, వీడి అహంకారం ఏమిటో. అప్పుడు ఈశ్వరుడు చూసి అరే రే 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 నన్ను నమ్ముకున్న వాళ్ళన్న వాళ్ళే ఇంత అహంకారంగా ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో, కాబట్టి వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్ళాలని తండ్రి వచ్చినట్టు వస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను మాట మాట్లాడాలరా అనుకున్నాడు అని ఆయన అన్నాడు. ఋషుల దగ్గరికి వెళ్ళి కో భుక్తే యజ్ఞసుఫలం కోమా అధ్యక్షస్య దేవత అని అడిగాడు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఆధ్యక్షమును పొందినవాడెవరు, పెద్దరికం ఎవరిది యజ్ఞంలో, ఎవరు పుచ్చుకుంటారు ఈ హవిస్సునంతటిని, ఎవరిని ప్రధానంగా మీరు అసలు పూజిస్తారు దేవతల్లో? కో భుక్తే యజ్ఞసుఫలం కోమా అధ్యక్షస్య దేవతాః, అందరిలో గొప్పవాడెవరు అని అడిగాడు. వాళ్ళేమనవలసి ఉంటుందంటే బ్రహ్మమును ఉద్దేశించి, బ్రహ్మమే ఉన్నదంతటా, ఆ బ్రహ్మమే అన్ని రూపములలో ఉంది, కాబట్టి మేము బ్రహ్మము కొరకు యజ్ఞం చేస్తున్నాం అనాలి. కానీ కలియుగ లక్షణం ఏమిటి? అన్నిటిలోనూ కూడా రాగముతోటో ద్వేషముతోటో కదండి చూడాలి. అలా చూస్తే కలిపురుష లక్షణం ప్రవేశించేసిందని గుర్తు. అధికుడు ఏమిటి, అల్పుడు ఏమిటి? నేను మీకు అయ్యప్ప స్వామిని చూపించి ఈయనెవరు అని నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఆయన బ్రహ్మము అన్నారు. శివుడా అన్నాను, కాదు. అన్నవాడు కాదు, తెలుసున్నవాడు. ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే వినాయకుడు, ఆయనే అన్ని అన్నవాడు, తెలుసున్నవాడు. ఈయన ఇది, ఈయన అది కాదు, ఈయన అది కాదు, ఈయన అది కాదు అని చెప్పినవాడు ఏదీ తెలియనివాడు, చాలా అల్లరి ఎక్కువ ఉన్నవాడు. కాబట్టి వాడేం చెప్తుంటాడంటే ఇది ఇదొక్కటే, ఇది అది కాదు. అప్పుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఏమైనట్టు? ఈ రాగద్వేషాలు ఈశ్వరుడి విషయంలో కూడా వచ్చేస్తాయి కలియుగంలో. కాబట్టి వాళ్ళని ఈ ప్రశ్న అడిగాడు నారదుడు. ఎందుకని అడిగాడో తెలుసా అండి? ఆయనే అమాయకుడై అడగలేదు ఈ ప్రశ్న. ఒక్క ప్రశ్న, ఒక్క మాట ఈశ్వరుణ్ణి తీసుకొస్తుంది, ఆయనకి తెలుసు. కలియుగంలో చాలా చాలా గొప్పది, తరించడానికి అవకాశం ఇచ్చేది ఏదంటే ఆ మాట ఒక్కటే. కలవు నామ సంకీర్తన. కలియుగంలో నామ సంకీర్తనమే. నామ సంకీర్తనం ఎవరు చేస్తారు? ఒక్క మనుష్యులే చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళకే మాట ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి మాట లేదు. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఉన్నవాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. ఋషులు కదా, వీళ్ళేం మాట్లాడతారో చూద్దాం. అది ఆయన యొక్క పరిశీలన. వెంటనే వాళ్ళన్నారు, నిజమే, బ్రహ్మగారు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, శివుడు గొప్పవాడా? అది వీళ్ళ నిర్ణయించేది. అసలు అలా నిర్ణయిస్తాననడం ధర్మమా? అది వీళ్ళ కర్తవ్యమా? అసలు అటువంటి ఆలోచన రావచ్చా? ఒక్క బ్రహ్మము కదు సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయి ఉన్నది. ఆ బ్రహ్మమునందు సృష్టికర్త కాని, స్థితికర్త కాని, ప్రళయకర్త కాని ఒకరికన్నా ఒకరు ఎప్పుడు ఎలా తక్కువయ్యారు? అలా తక్కువై ఉంటే బ్రహ్మగారు వరాలిస్తే శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకరించి చంపవలసిన అవసరమే ఉంది రాక్షసుల్ని. దేవతలందరూ వెళ్ళి, ఋషులందరూ వెళ్ళి, అయ్యా వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారని ప్రార్థన చేస్తే అస్తమానం 4 ముఖాలు ఆయన వెళ్ళి వరాలిస్తున్నాడు, ఆయన్నే చంపమనండి. ఆయనేమో మాట ఇచ్చేవాడు, నేను వెళ్ళి చంపేవాడిని ఏంటి, నేను వెళ్ళనంటాడు కదండి. ఎప్పుడన్నా అన్నాడు ఆయన అలాగా? ఆయన ఎప్పుడు అనలేదే. వాళ్ళకి లేదు. ఎందుకు లేదో తెలుసా? ఒక్కటే కారణం, అది బ్రహ్మము. ఒక్క బ్రహ్మమే 3గా ఉంటుంది. ఉండి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతుంది. ఆయా అవసరములను బట్టి అది మారుతుంది. అందుకే అమ్మ బ్రహ్మము. మాతృదేవోభవ. అమ్మ సృష్టి చేసింది, తన కడుపుని ఆవాసంగా ఇచ్చి పుట్టేటట్టు చేసింది. ఆ అమ్మ పాలిచ్చి స్థితికర్త అయింది, నిలబెట్టింది శరీరాన్ని. ఆ అమ్మ పాలు అన్నం పెట్టి పెంచింది. ఆ అమ్మ పెద్దవాడి అయ్యాక కూర అన్నం పెట్టింది. ఆ అమ్మ నీ భార్య చేత్తో వండించుకు తినరా అని కోడలికి నేర్పి కొడుక్కి పెట్టించింది. ఆ అమ్మే నువ్వు నిద్రపోకపోతే వీపు మీద 4 దెబ్బలు కొట్టి నిన్ను పడుకోబెట్టింది ఉయ్యాల్లో. లయకర్త, స్వల్పకాలిక లయం నిద్ర. ఒక్క అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఏది అమ్మ నన్ను పడుకోబెట్టినప్పుడు గొప్పదా, అన్నం పెట్టినప్పుడు గొప్పదా, నన్ను కన్నప్పుడు గొప్పదా? నేను విచారణ చేస్తానని నువ్వు వెళ్ళగలవా? ఈశ్వరుని యొక్క స్వరూపమునందు బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, నేను విచారణ చేస్తానడం కూడా అంతే అహంకారం. అందులో సందేహం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు దేవత, అక్కడ ఋషులకే ఈ ఆలోచన రావడం, ఇంత చిత్రమైన ఆలోచన రావడం కలియుగ లక్షణమే. ఒక్క మాట ఎంత దూరం వెడుతుందో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట కలియుగంలో.
అందుకే కదండి సుందరకాండ పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు, తతోమయా వగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. నేను నా మాటలతో సీతమ్మకి శాంతినిచ్చాను అన్నారు ఆయన. మాట శాంతికారకం, మాట విప్లవకారకం, మాట ప్రాణం తీసేస్తుంది, మాట ప్రాణం పోసేస్తుంది. ఒక్క మాటతో తరించచ్చు. రామా రామా అలవాటు పడిన వాడు తరించిపోవచ్చు. ఎప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడు హీనోపాధిలోకి వెళ్ళిపోవచ్చు. మాట చేతనే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరాలిస్తారు. ఆ మాటల చేత శత్రుత్వం వస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట వలన లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. నోటి మాట వలన బంధువులు ఏర్పడతారు, స్నేహితులు ఏర్పడతారు. నోటి మాట వలన శత్రువులు ఏర్పడతారు. నోటి మాట వలన బంధనంలోకి వెళ్ళిపోతాడు. నోటి మాట వలన మృత్యువుని కౌగిలించుకుంటాడు. మాట కట్టు కడుతుంది, కట్టు విప్పుతుంది. అంత గొప్పది. ఆ మాట గొప్పతనం ఏమిటో కలియుగంలో చూపించాడు నారద మహర్షి మొట్టమొదట. ఆయన ఒక్క ప్రశ్న వేశాడంతే ఎంత కదలికలు వచ్చాయో చూడండి. ఆయన మాట ఎన్ని కదలికలు తీసుకొచ్చిందో, ఈ కదలికలు వెంకటేశ్వరావతారంగా కదలిక వరకు వెళ్ళిపోయింది అంతే. అది నారదుని యొక్క గొప్పతనం అంటే. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు సుబుద్ధే అని పిలిచాడు భృగు మహర్షిని. నేను మహర్షిని నింద చేయట్లేదు, నేను మహర్షిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ భృగువు కూడా కామక్రోధములకు అతీతుడు కాడు. భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు ఒకప్పుడు. భృగువు శ్రీ మహావిష్ణువునే శపించాడు ఒకప్పుడు. ఆ భృగువు శివుణ్ణి శపించాడు. ఆ భృగువు బ్రహ్మని శపించాడు. ఆ భృగువు తన భార్యకి కష్టం వచ్చిందని అగ్నిహోత్రుణ్ణి శపించాడు. ఆయన అతీతుడేం కాడు. తానే అతీతుడు కానివాడు సర్వాతీతుడైన పరమేశ్వరుణ్ణా చూసి ఆ ఎవరు గొప్ప నిర్ణయించగలిగిన వాడు కలియుగ లక్షణం కాదండి. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి ఈ ఉద్ధతి? నేను మీతో మనవి చేశాను. రాగము కానీ ద్వేషము కానీ కలగడానికి కారణం దేని నుంచి వస్తుందో తెలుసా? అహంకారంలోంచి వస్తుంది. శాస్త్ర ప్రమాణము వలన వస్తే వేరు, అహంకారంలోంచి వస్తుంది. నా అంతటి వాణ్ణి అని మొదలు పెడతాడు. నా అంతటి వాణ్ణిని మొదలుపెట్టి చేసింది ఏదో అదే పాపకర్మ. ఎందుకంటే దానికి శాస్త్రం ప్రమాణం కాదు. మీతో నేను మనవి చేశా, గీతాచార్యుడు చెప్పాడు, కార్యాకార్య వ్యవస్థితో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నువ్వు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు శాస్త్రం ప్రమాణం. కానీ నీ అహంకారం ప్రమాణం అయితే నువ్వు చేసింది పాపం అంతే. కాబట్టి భృగు చేసింది పాపమే, భృగు చేసింది పరిశీలనం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ భృగువు సత్యలోకానికి వెళ్ళాడు. వెళితే చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. మహానుభావుడు 4 ముఖములతో వేదం చెప్తున్నాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆయన శ్రీమన్నారాయణుడిని స్మరించి స్తోత్రం చేస్తున్నాడు. ఏమిటి దోషం? నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను మా గురువుగారిని చూడగానే నేను నేల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడతాను, నా కర్తవ్యం. మా గురువుగారు ఇలా చూసి కూడా ఏమనకుండా ఏదో మాట్లాడుతూ ఒక పావుగంట సేపు ఊరుకున్నారనుకోండి, తండ్రి కన్నా గొప్పవాడైనటువంటి గురువుని నన్ను చూసి కూర్చోమ్మనలేదు గురువుగారని నేను ఏదైనా గురువుగారి గురించి వదరి మాట్లాడాను అనుకోండి, నేనా పాడయ్యేది గురువా? తండ్రి కూర్చో అనలేదని తండ్రిని అగౌరవపరుస్తామా? తండ్రి కూర్చో అన్నా కూర్చోవద్దు అన్నా ఆ ఆజ్ఞ పాలించడం తండ్రి గారు. కాబట్టి ఆయన్ని నేను చూడడం నా ధన్యత. అంతేగాని ఆయన నన్ను చూడలేదు వెంటనే నన్ను ఆయన పిలవలేదని నేను భావించడం నా అహంకారంలోంచి వచ్చిన భావన. అప్పుడు అది ఎలా శాస్త్ర ప్రమాణమైంది? కాబట్టి భృగువుకు వచ్చిన ఆలోచన అది. కాబట్టి ఆయన కింద పడి నమస్కారం చేశాడు, చూడలేదు బ్రహ్మగారు. అది ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి పతితం స భృగుం దృష్ట్వా నోవాచ వచనం విధి. ఆ కిందబడి నమస్కారం చేసి లేచినటువంటి భృగువుని ఇలా చూసి ఆయన ఇలా తల తిప్పుకున్నాడు. ఆయనకి తెలియదండి ఈశ్వరుడి యందు అంతర్భాగం బ్రహ్మగారు. అసలు ఈయన ఎందుకు వచ్చాడో, ఈయన ఎవరి మాట మేరకి కదిలాడో, ఆ కదలిక ఏ కదలికకి దారి తీయాలో, ఈయన ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెడితే ఎవరు కదలాలో అన్నీ తెలిసిన బ్రహ్మగారు ఎందుకు మాట్లాడతాడు? ఆ కదలిక కోసం తాను కదలకుండా ఉన్నాడు. ఈ కదలిక లేని తనాన్ని కనిపెట్టలేని స్థితిలో భృగువు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను పలకరించలేదని కోపడ్డాడు.
సరే, కోపం ఉన్నవాడికి శాపవాక్కు వస్తుంది, అది పెద్ద విశేషం కాదు. ఆయన అక్కడి నుంచి కదిలి కైలాసానికి వెళ్ళాడు. కైలాసగిరిమాసాద్య తత్దృష్ట్వా త్రిలోచనం. అక్కడ మహానుభావుడు 3 కన్నులు ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు, త్రయంబకుడు, సదాశివుడు, మహేశ్వరుడు ఆయన ఉన్నారు. ఆయన పక్కన పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చునుంది. వాళ్ళిద్దరూ కేళియందున్నారు. అది కామక్రీడ అంటే పార్వతీ పరమేశ్వరులు పురాణాల్లో చాలా చోట్ల ఎలా కనపడతారో తెలుసా అండి? కామక్రీడలో ఉన్నారని చెప్తారు. కామక్రీడ కేళి. కేళి అన్న మాటకు అర్థం నేను తరచు చెప్తూ ఉంటాను. అమ్మది లాస్యం, అయ్యది నర్తనం. వాళ్ళిద్దరి కేళి, వాళ్ళిద్దరు ఎప్పుడు అలా కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అదే పనిగా అర్థం బద్ధం లేకుండా కామక్రీడలో ఉండడం కాదు. శరీరములకున్న అవయవములు కదులుతూ ఉండడం. లోకంలో ఏ ప్రాణిని చూడండి కదులుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఇలా చేతులు కదుపుతున్నాను, తల కదుపుతున్నాను, కళ్ళు పెద్దవి చేస్తున్నాను, చిన్నవి చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒక్కొక్క మాట చెప్పినప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న భావాన్ని నా ముఖంలో రసంగా ఆవిష్కరిస్తాను. నేను ఆశ్చర్యకరమైంది చెప్తే మీరు ఆశ్చర్యంగా ముఖం పెడతారు. నేను కోపమైంది చెప్తే మీరు కోపంగా ముఖం పెడతారు. భావములు, లాస్యములు అమ్మవారు, నర్తనము, కదలికలు పరమశివుడు. అది కేళి. అది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం. అలా వాళ్ళు కలిసి ఉండకుండా వాళ్ళు ఆగిపోయారనుకోండి, లోకము జడీభూతమవుతుంది, స్తంభీభూతమవుతుంది. అలా దర్శనం చేయడమే అదృష్టం. అందుకే ఆ తాండవ నృత్యాన్ని దర్శనం చేసి నమస్కరించి వస్తారు తప్ప నా డ్యాన్స్ బాగుందా అని ఆయన అడగాలని ఎవరు అడగకూడదు. కాబట్టి ఈయన కూడా ఏం చేసి ఉండాలి? కిందపడి నమస్కారం చేసిన వాడు నా అదృష్ట హేతువు పరమేశ్వర దర్శనం అయిందని ఒక స్తోత్రం చేసి వెళ్ళాలి. ఆయన అలా చేయలేదు. నన్ను పరమశివుడు పలకరించలేదు. అది శాస్త్రమా? అది అహంకారంలోంచి పుట్టిందా? నిర్ద్వందంగా అహంకారంలోంచే పుట్టింది. అది భృగువే కావచ్చు. ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ అలా చెప్పక తప్పదు. నేను అందుకే మహర్షిగా నింద చేయట్లేదు. కానీ ఆ సందర్భంలో అవతార ప్రయోజనానికి వచ్చినటువంటి కదలికలు చెప్పినప్పుడు అలా చెప్పడం తప్ప మరొకలా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏకంగా పరమశివుడి మీద నిర్ణయాధికారి. అది ఆయన విచిత్రం. ఏమి ఆశ్చర్యం అండి! పరమశివుని యొక్క వైభవానికి ఈయన న్యాయమూర్తే, చతుర్ముఖ బ్రహ్మగారి వైభవానికి ఈయన న్యాయమూర్తే. ఏమి వాళ్ళకన్నా గొప్పవాడా ఈయన? వాళ్ళ సృష్టిలో వచ్చినవాడు కాడా? వాళ్ళని సృష్టించిన వాడా? వాళ్ళకన్నా ఉండిపోయేవాడా? దేనికంత అహంకారం? ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి సత్యలోకం అయిపోయింది, అప్పటికి కైలాసం అయిపోయింది. కానీ ఈయనని ఆపిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అండి? అది వాళ్ళకి పెద్ద లెక్క కాదు. ఈయన ఉద్ధతిని చూసి ఒక్క క్షణం ఒక్క సంకల్పం చేసి నువ్వు మానువగుదుగుగాక అంటే పడుంటాడు అలా శిల కింద. వాళ్ళు అలా అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? వాళ్ళకి తెలుసు ఈ ఉద్ధతంతా ఓ చోట తెలియాలి. తెలిస్తే ఆయన కదలాలి. కదిలితే కలియుగంలో ఋషులే ఇలా అయిపోతుంటే ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆయనకి తెలియాలి. తెలిస్తే స్థితికారుడు కనుక రక్షించడానికి ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళాలంటే ఇది బాగా అక్కడ తెలియవలసిన విషయం తెలియాలి. నువ్వు వెళ్ళని అని వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన వైకుంఠానికి చేరాడు. ఓ బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం. ఆ వైకుంఠంలో స్వామి శేషశయనం మీద పడుకునున్నారు. తల్లి పాదములు ఎత్తుతోంది. ఏమి అద్భుతమైన దర్శనం! నీలాది దివ్య మహిషైక రపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అంత దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని చేశాడు. ఏమి భాగ్యం నిజంగా! ఆయన కనపడడం నీకు ధన్యత. ఆయన నిన్ను చూడలేదని కోపం రావాలా? అక్కడికి వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేశాడు, లేచాడు. ఏం చేశాడో రేపు విందురు గారు. ఎందుకనంటే చాలా కీలకం. ఇప్పుడే కదలాలి, ఈశ్వరావతారం రావాలి కదండి. నేను వెంకటేశ్వరావతారం ఎందుకు కదిలిందో, ఎందుకు ఆయన రావాలో రేపు మీకు చూపిస్తాను. మీకు తెలియని విషయం ఏం కాదు. కాబట్టి ఆ కీలక ఘట్టాన్ని రేపటి రోజున చక్కగా అందన శనివారం కదండి, రేపు శనివారం అసుర సంధ్య వేళలో వెంకటేశ్వరావతారంగా కదిలి రావడాన్ని రేపటి రోజున విందురుగాని. ఇవాళకి ఈ ప్రసంగాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య. సత్యలోకాన్ని దాటి కైలాసాన్ని దాటి వైకుంఠానికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేశారు.
అదొక మహద్భాగ్యం. అదే సామాన్యమైన విషయమేం కాదు. దయామృతతరంగిణ్యాస్తరంగై దివశీతలై అపాంగై సించతి విశ్వం వెంకటేశాయ మంగళం అని కదా మనం చెప్తాం. దయామృతతరంగిణ్యాస్తరంగై ఇవ శీతలై. ఆయన తన దయ అనబడేటటువంటి అమృతముతో కూడినటువంటి దృక్కుల చేత లోకమునంతటినీ చల్లబరుస్తూ ఉంటాడు. దయ ఆయన యొక్క స్వరూపము, కారుణ్యము ఆయన యొక్క స్వరూపము. అది లేనినాడు చెడిపోతున్న వాడిని ఉద్ధరించడానికి ఆయన రావలసిన అవసరం లేదు. పాడైన వాడు, ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఇంకా అపకీర్తిని మూట కట్టుకొని ఇంకా ఇంకా అధర్మం చేస్తున్నవాడిని ఆ ఉపాధిలోంచి విడిపించి రక్షించవలసిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు. కాబట్టి సంహార ప్రక్రియ కూడా యథార్థమునకు కారుణ్యముతో చేసేదే తప్ప అది ఆయన ఏదో క్రోధంతో కార్పణ్యంతో చేసేటటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి దయ. అటువంటి మహానుభావుడు పడుకునున్నాడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది తామసిక నిద్ర కాదు. అది అనేకమైన విషయాల్ని మనకి లోకంలో సంకేతిస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ లేకపోతే ఏ వక్షస్థలం దగ్గర కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు. ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది. అది అలాగే ఉంటుంది కూడా తప్ప ఇంకొకలా ఆమె దర్శనమివ్వదు. లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణుని యొక్క పాదకమలముల దగ్గరే. ఎందుకు అలా ఉండడం? ఆయన ఏమైనా అలా శాసనం చేశాడా, నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతూ ఉండాలి అని? కాదు. అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం. అది అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు. అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని యందు తాదాత్మ్యతని పొందినవాడు, దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందొచ్చు. దాని వలన మోక్షమును పొందొచ్చు అంటే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. ఆ భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అందులో 9 రకాలైన భక్తి మార్గాలలో శ్రవణం, వినడం తపస్సుగా పెట్టుకుని వినడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కేవలం వినడం వల్ల మోక్షాన్ని పొందుతాడు. శృణ్వం తపః, పరీక్షిత్తు విని మోక్షాన్ని పొందాడు. కీర్తనం, భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత లోపల పిల్లుబుకినటువంటి ఆనందం ఇంకా లోపల పట్టక వాగ్రూపంగా పైకి ప్రవహించి అది ఆయన నోటి వెంట జాలువారితే అంత భక్తి తన్మయత్వం ఉన్నవాడెవరో ఆయన చేసినటువంటి స్తోత్రము, ఆయన చేసిన గానము, ఆయన చేసిన సంకీర్తనము, ఆయన చేసిన ప్రవచనము ఆయనకి మోక్షహేతు. దానికి శుకుడు ప్రతినిధి. కాబట్టి కీర్తనం, విష్ణోః స్మరణం. స్మరణ మనసుకి సంబంధించింది, కర్మేంద్రియాలకి సంబంధించినది కాదు. స్మరణ ఎప్పుడూ చేసేది మనసు ఒకటే. స్మరణ అంటే ఆలోచన. అందుకనే స్మరహ అంటుంటారు మన్మధుణ్ణి, మనోసంబంధమైన వాడు కాబట్టి స్మరహ అని పేరు ఆయనకి. స్మరుడు. అటువంటి స్మరణలతో కూడినటువంటి మనసు, ఆ స్మరణలు ఎప్పుడూ ఈశ్వరుడితో ముడిపడడం అలవాటైపోతే ఏది ఆలోచించినా చివరికి ఆయన ఎక్కడికి చేరుతాడంటే ఈశ్వరు దగ్గరికి చేరుతుంటాడు. ఈశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యకుండా ఆయన ఏ ఆలోచన నడవదు. అలా ఆలోచనలన్నీ ఈశ్వరుడితో ముడిపడిన వాడెవరున్నాడో ఆయన కూడా మోక్షాన్నే పొందుతాడు. అందుకే ప్రహ్లాదుడు దానికి ప్రతినిధి. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, శ్రీమన్నారాయణ పాదాబ్జ యుగళి. ఆయన ఎప్పుడూ ఆయన గురించే చింతన చేస్తాడు. ఏం చేస్తూ? నీళ్లు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా ఆయనకి ఎప్పుడూ భగవంతుడే జ్ఞాపకానికి వస్తుంటాడు. జ్ఞాపకానికి వస్తుండడం కాదు, ఆయన మనసు ఎప్పుడు అలా ఈశ్వరుడితో స్మరణ పెనవేసుకుంటుంది.
ఆహా, దాహం రూపంలో లోపల నీరైపోయిందని అడిగినవాడు ఈశ్వరుడు కదా అంటాడు. లేకపోతే ఇందులో నీళ్ళు అయిపోయాయని మనకేం తెలుసు? ఇందులో నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్తున్నాడు అంటాడు. దీనికి దాహం వేస్తే మళ్ళీ బయట నీటిగా ఉన్నవాడు ఆయనే అంటాడు. ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది, ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు. ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది, ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు. కాబట్టి ఆయన దేనిని స్మరించినా ఈశ్వరుణ్ణి. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదాబ్జయుగళి సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర. ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి గురించే సంతతము స్మరణ చేయడం వల్ల అసలు ఈ జగత్తుని మరిచిపోయాడు. కాబట్టి స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతినిధి. శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం. పరమేశ్వరుని యొక్క పాదములు పట్టడానికి ఎప్పుడూ ప్రతినిధి లక్ష్మీదేవి. అందుకని ఆమె ఎప్పుడూ పాదముల దగ్గర ఉంటుంది. ఏమంటే మిగిలిన వాళ్ళు ఎవరు పాదసేవ చేయరా, లక్ష్మీదేవి ఒక్కతే చేస్తుందా అంటారేమో. దానికి ఒక రహస్యం ఉంది. అలా ఉండడంలో మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి ఎప్పుడూ అలాగే ఉండడం వెనక ఒక తాత్విక రహస్యం ఒకటి ఉంది. సరే, శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేసేస్తాను. పాదసేవనం అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, పాదసేవ సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి 9 రకములైన భక్తులకి 90 ప్రతినిధులు. ఇందులో పాదసేవనం, పాదములు పట్టడానికి లక్ష్మీదేవిని చెప్తారు. పాదములు పట్టడానికి లక్ష్మీదేవినే కారణంగా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఆమెని లక్ష్మీదేవిగా చూసి కన్యాదానం చేస్తారు. లక్ష్మిని నీకు ఇస్తున్నాను. లక్ష్మి తనంత తాను నారాయణుడి సొత్తు, ఒకరు ఇవ్వక్కర్లేదు. ఆమె ఎప్పుడూ నారాయణుడి సొత్తే. ఆమె ఆయననే చేరుతుంది. ఆమె ఆయన కొరకే ఉద్భవిస్తుంది తప్ప అసలు ఆయన కొరకు కాకుండా అన్న ఆలోచన ఉండదు అక్కడ. అందుకే ఆ పిల్లకి ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడ ఆయన కోసం ఈడ పుట్టింది. నన్ను తరింప చేయడానికి ఇక్కడ పుట్టి అక్కడికి చేరుకుంటోంది. చేరుకుని ఆయనని అనువర్తించి పాతివ్రత్యంతో నన్ను అత్తవారిని కూడా తరింపచేస్తుంది. ఉభయ వంశములను తరింపచేయగలిగినటువంటి లక్షణమున్న ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ పుట్టిందని చెప్పడానికి ఆడపిల్ల పుట్టింది అంటారు. కాబట్టి ఆమె భర్త యొక్క పాదములను ఎప్పుడు ఒత్తుతూ ఉంటుంది. భర్త పాదసేవ చేస్తుంది, భర్తని అనుగమిస్తుంది, భర్త వెంట నడుస్తుంది, భర్త యొక్క కీర్తిని ఎప్పుడూ కోరుకుంటుంది. అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమిటంటే, నేను ఇలా ప్రవర్తిస్తే మా ఆయన కీర్తికి కళంకము రాదు కదా, అదొక్కటే దృష్టిలో పెట్టుకుంటుంది. ఆడదాని ఆలోచన ఎంతసేపు పాతివ్రత్యమో అన్న మాటకు అర్థం, నా నడవడి చేత ఆయన గౌరవమునకు ఏ విధమైనటువంటి మత్స కలగకుండుగాక, అదొక్కటే ఆమె నడవడికి పరీక్ష. అలా ఆలోచించి అడుగు వేస్తుంది. అలా ఆలోచించి అడుగు వెయ్యడం పాదములను పట్టుకోవడం. అలా ఉంటే తప్ప సంసారం అన్న మాటకి అర్థం ఉండదు. ఏదో అర్థం పర్థం లేని మాటలు ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్పచ్చు, కానీ ప్రతి చోట కూడా ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది. ఆ మర్యాద యందు ఎవరో ఒకరికి ఒకరు లొంగి ఉండడంలో, ఒకరిని ఒకరు అనువర్తించడంలో ఈ సమాజము అభ్యుదయాన్ని పొందుతుంది. మీరు చూడండి, చెట్టు మొదట నీళ్లు పోస్తేనే నేను ఎందుకు బతకాలి అని చెట్టు అడిగింది అనుకోండి, మీరు చెట్టంతా నీళ్లు పోయలేరు. గురువు గారిని నేను ఎందుకు అనువర్తించాలి అని శిష్యుడు అడిగాడు అనుకోండి, గురు శిష్య ధర్మం లోకంలో నిలబడదు. తండ్రిని నేనెందుకు గౌరవించాలి అని కొడుకు అడిగాడు అనుకోండి, ఇంకా వ్యవస్థకు అర్థం ఉండదు. భర్తని నేను ఎందుకు అనుభవించాలి అని భార్య ప్రశ్నించింది అనుకోండి, ఆ సమాజానికి అర్థం ఉండదు. అనుగమించడం ధర్మం అంతే. అలా అనుగమించడం వల్ల ఏమవుతుంది? శాంతికారకం అవుతుంది. ఆ దంపతులు ఆ ఇల్లు కూడా పరమశాంతితో ఉంటారు. కాబట్టి ఆమె లక్ష్మి, లక్ష్మిని నారాయణుడికి ఇస్తారు. అయితే ఆమె తనంత తాను కోరుకున్న స్థానం నారాయణుని యొక్క పాదసేవ. నారాయణుడు ఆవిడికిచ్చిన స్థానం గుండెల్లో.
ఆయన కాదు పాదముల దగ్గర పెట్టింది, ఆవిడ కూర్చుంది. ఆవిడ మహాపతివ్రత కనుక, నిత్యానపాయిని కనుక ఆమె ఆయన పాదముల దగ్గర ఉంటుంది. ఆయనో నా పాదముల దగ్గర ఉండని ఆయన చెప్పలేదు. ఎప్పుడూ ఆయన పాదములను పట్టుకుని ఆయనని అనువర్తించిన కారణం చేత ఆవిడకి ఆయనిచ్చిన స్థానం తన గుండెల్లో. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఆమె పరమేశ్వరుని యొక్క హృదయంలో కూర్చుని ఉంటుంది. అంటే ఏ స్త్రీ భర్తని అనుగమిస్తుందో, అనువర్తిస్తుందో, ఆయనని సేవిస్తుందో ఆమె ఆయన గుండెలలోకి చేరుతుంది. స్వాధీన వల్లభ. ఆమెని కాదు అని ఆయన ఏమీ చెయ్యలేడు. ఆమె లేనినాడు, ఆమె పక్కన ఉండకపోతే ఆయనకి అయోమయంగా ఉంటుంది. ఎంతో తెలుసున్నవాడే, ఎన్నో విషయాలు ఎరిగి ఉన్నవాడే, కానీ ఆ స్థానం ఒక్క పూట ఖాళీ అయిందనుకోండి. ఒక్క పూట ఖాళీ అవ్వడం అంటే ఆవిడ ఎక్కడికో వెళ్ళింది, ఆయన పంచి ఆయనకు కనపడదు, ఆయన ఉత్తరీయం ఆయనకు కనపడదు. ఆయనకి ఇంకా ఎంత కంగారో. ఎందుకు ఆ కంగారంతా అంటే అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో అంటుంటాడు. అది లేకపోతే ఏమైంది? మిగిలినవన్నీ లేవా? మిగిలినవన్నీ ఉన్నా ఆవిడ లేకపోతే ఆయనకు కనపడవంతే. ఆయన కళ్ళు, ఆయన చెవులు ఆవిడ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే ఆయన అంత అనువర్తించి ప్రతి దానికి ఆమెని పిలవడం, ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితి. తాను బయట ఏదైనా చెప్పాలన్నా ముందు ఆవిడికి చెప్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? మీరు చూడండి, పరమేశ్వరుడు లోకానికి ఏ విద్య చెప్పాలన్నా ముందు పార్వతీదేవికి చెప్తాడు. పార్వతీదేవి ద్వారానే లోకానికి ప్రకాశిస్తుంది తప్ప ఆయన పార్వతీదేవిని కాదని లోకానికి చెప్పడం. అందుకని ఆవిడికి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యలేనంతగా ఆయన మనసుని ఆక్రమించగలిగినటువంటి స్థితి, ఆయన మనసులోకి చేరిపోగలిగిన స్థితి ఆయనని అనువర్తించి పొందింది, ఆయన్ని శాసించి పొందినది కాదు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టాలి. జరగబోతున్నటువంటి విషయాన్ని సంకేతిస్తున్నారు. లోకంలో ఏ ఆడదైనా అలాగే అనువర్తించాలి. ఏ ఆడదైనా లక్ష్మిగానే కన్యాదానం చేయబడుతోంది కాబట్టి భర్తని నారాయణుడిగానే ఉపాసన చెయ్యవలసి ఉంటుంది. భర్తకి వేళపట్టున పలహారం పెడితే ఆమె చెయ్యవలసిన సేవ చేసేసినట్టే, ఈశ్వరుడికి ఉదయం నైవేద్యం పెట్టేసినట్టే. ఆయనకి మధ్యాహ్నం భోజనం వేళపట్టున వండి పెడితే ఆమె మహానైవేద్యం పెట్టినట్టే. ఆయన మహానైవేద్యం పెట్టాలేమో, ఆవిడికి ఆ బాధ లేదు, ఆవిడ ఆయనకి పెడితే చాలు. ఆయన మనసా పరమేశ్వరుడి యొక్క పాద సంవాహనం చెయ్యాలేమో, కాళ్ళు పట్టాలేమో, ఆవిడ ఆయన కాళ్ళు పట్టి పడుకుంటే చాలు. ఇది ఆడదానికి లోకంలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం. ఆమె భర్త యందు ఈశ్వరుణ్ణి చూసి చేస్తే, ఆయన ఒక మాట చెప్పారనుకోండి, ఓ ఈశ్వరుడు నాకు ఇలా చెప్తున్నాడు అని ఆమె అనువర్తించిందనుకోండి, ప్రసన్నవదనయ్యి. అది మళ్ళీ మూతి విరిపుతో అనువర్తించడం కాదు. భర్త ఒక మాట చెప్తే ఈశ్వరుడే చెప్పాడన్న భావనతో భర్తని అనుగమించిన స్త్రీ మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యము సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని శాసించగలదు. సుమతి, అనసూయ అటువంటి శాసనం చేయలే. కాబట్టి అలా పడుకుని ఉన్నటువంటి స్థితి మనకి లోకంలో ఒక విషయాన్ని చెప్తుంది. ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చుంది, ఆయన ఆమెకు హృదయంలో స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఆవిడ కానీ ప్రణయ కలహానికైనా ఎక్కడికైనా వెళ్ళిందో వైకుంఠం అయోమయం. ఆయన అక్కడ ఉండడం అన్నది సుతారము ఆయనకి ఇష్టం ఉండదు. అది వైకుంఠమే కావచ్చు, లక్ష్మి లేకపోతే ఆయన ఉండలేడు. ఈ ప్రతి ఇల్లు అలాగే ఉండాలి. కలియుగం ఎలా ఉండాలో అసలు ఆ కదలికలో చూపిస్తున్నారు ఈశ్వరుడు. అది ఆ వైభవం. కాబట్టి ఇప్పుడు అలా పడుకుని ఉన్నటువంటి మంగళమూర్తిని దర్శనం చేశాడు. పొంగిపోవాలి ఆ భృగువు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా అండి? నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను, ఆయన పక్కన సరస్వతీదేవిని కూర్చోబెట్టుకుని వీణ వాయించుకుంటున్నాడు. ఆయనకి భార్య పిచ్చి. నేను కైలాసానికి వెళ్ళాను, సరే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు, ఆయన భార్య పిచ్చి. ఇక్కడికి వచ్చాను, ఈయన పడుకుని కాళ్ళు పట్టించుకుంటున్నాడు. ఏమిటో ముగ్గురు మూర్తులకి అమ్మవారి పిచ్చి. వీళ్ళు ఎవ్వరూ కూడా అసలు వచ్చిన వాళ్ళని పలకరిద్దామనేటటువంటి పరాకుతో లేరు. నిజానికి అది కాదు. ప్రకృతి పురుషుల యొక్క కలయిక
ఈ లోకము యొక్క కదలికలు ఆ త్రిమూర్తుల యొక్క శక్తులతో సమ్మేళనముగా చెప్పబడతాయి. ఆయన నాలుక మీద పెట్టుకున్నాడు అంటారు. బ్రహ్మగారు నాలుక మీద పెట్టుకున్నాడు అంటే నిజంగా భార్యని తీసుకొచ్చి నాలుక మీద ఎవరు కూర్చోబెట్టుకోగలరండి? ఎంత ప్రేమైనా ఉండొచ్చుగాక వచ్చి నాలుక మీద కూర్చోవాయ్ అంటే ఎవరు కూర్చోబెట్టుకోగలరా? ఎవరికీ సాధ్యం కాదు. మరి బ్రహ్మగారు ఎలా కూర్చోబెట్టుకున్నారు అంటే ఆయన 4 ముఖములతో వేదం చెప్తారు. 4 ముఖములతో వేదాన్ని వల్లెవేస్తూ ఆయన సృష్టి కార్యం చేస్తాడు. ఆ సృష్టి కార్యం చేసేటప్పుడు కావలసినటువంటి వేద సంబంధమైన జ్ఞానముగా సరస్వతి ఆయన యందు ప్రవహిస్తుంది. ఆయన నాలుక మీద నర్తనం చేస్తుంటుంది వేదం. అది ఆయన నాలుక మీద ఉండడం పరమేశ్వరుడికి దేహార్థ భాగంలో ఉంటుంది. నిన్ననే మనవి చేశాను లాస్య తాండవములు. శ్రీ మహావిష్ణువుకి హృదయంలో ఉంటుంది. స్థితికారుడు పరిపాలకుడు నువ్వు ఈ తప్పు చేసావు చంపేస్తానంటే కుదరదు. ఆ తప్పు ఎందుకు జరిగిందో ఆలోచించి దయాళువై శిక్షని తగ్గించేవాడై ఉండాలి, కరుణామూర్తి అయి ఉండాలి. అందుకని ఆయన గుండె దయతో నిండి ఉంటుంది. అందుకే వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేస్తే పేరు పెట్టలేదు, దయాశతకము అన్నారు. అమ్మవారే దయాస్వరూపిణి. కాబట్టి ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆమె వాత్సల్య స్వరూప, అంతటి దయామూర్తి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఆయన చూశాడు. చూసి పొంగిపోవాలి. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే లోపల ఆయన బాధ వేరుగా ఉంది. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళో ఆయన నిర్ణయించాలి. ఇద్దరిని పనికి మాలిన వాళ్ళని తీర్పు చెప్పేశాడు. ఇప్పటికి మూడో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా భార్యతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇలాగే భార్యతో తమకంతో ఉన్నాడు అని వెళ్ళిపోతే యజ్ఞంలో ఎవరు భోక్త? నారదుడిని నన్ను ప్రశ్న వేశాడు. అందుకు కదా వచ్చింది కదలికంతా. కో భుంక్తే యజ్ఞ సుఫలం కోవా అధ్యక్షశ్చ దేవతాః అని అడిగాడు ఆయన. ఎవరు ఈ యజ్ఞానికంతటికి అధిదేవత? ఎవరు త్రిమూర్తులలో ఎవరికి ఇస్తారు మీరని అడిగాడు. ఇప్పుడు నిర్ణయం చేస్తానని ఈయన బయలుదేరాడు. అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలా? ఈయన ఆందోళన ఈంది. అక్కర్లేని ఆలోచన వైపుకి బుర్ర వెళ్ళడం అంటే అది. కాబట్టి ఇప్పుడు ఈయనకి లోపల నుంచి ఎక్కడలేని కోపం భృగువుకు వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు? వచ్చినవాడు తన చేత చూడబడనట్టు లేదా తాను ఆయనని చూడనట్టు, పరాకుగా ఉన్నట్టు, తాను నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిజంగా విష్ణువు అలా నిద్రపోతారా? నిద్రపోకపోవడం ఏంటి? మీరు శయన ఏకాదశి చెయ్యట్లా పడుకున్నారని, ఉద్ధాన ఏకాదశి చెయ్యట్లా లేస్తున్నారని. మరి శయన ఏకాదశి ఉద్ధాన ఏకాదశి ఉంటే పడుకుని లేచిన వాడేగా ఆయన. మరి పడుకోకపోవడం ఏంటి? ఆయనకు పడుకునే అలవాటు ఉంది, మనమే చేస్తున్నాం పండగల. మరి పడుకుంటున్నాడు లేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు కూడా పడుకుంటే తప్పేమిటి? కాదు, ఆయన పడుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనం పడుకున్నట్టు తామసిక నిద్ర కాదు అది. అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన ఇలా కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా పడుకుని ఈ పైకి చూసినప్పుడు ప్రతివాడు మహాభక్తుల్లాగే కనపడతాడు. ఇంత రొట్ట పట్టుకొచ్చి పూజ చేసిన వాళ్ళందరూ భక్తులు కాదు. ఎవడి మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టాడో వాడు భక్తుడు. కాబట్టి మీ మనసుని ఆయన చూస్తాడు. ఈ పైకన్నులు మూసి మీ లోపల మీ మనసు దేన్ని పట్టుకుందో ఆయన పరిశీలనం చేస్తాడు. ఇప్పుడు ఆయన దేన్ని పరిశీలనం చేస్తున్నట్లు? భృగువు యొక్క మనసును ఆయన పరిశీలనం చేస్తున్నారు. భృగువు యొక్క మనసుని పరిశీలనం చేస్తున్నవారు భృగువు మనసులో కలుగుతున్నటువంటి ఉద్రేకాన్ని తెలుసుకోలేనివాడా? తెలుసుకోగలిగినవాడు. ఇప్పుడు భృగువు ఏం చెయ్యబోతున్నాడో దాన్ని ఆపలేనంత అశక్తుడా ఆయన? లేదా ఆయన కళ్ళు మూసుకునున్నా కళ్ళు తెరుచుకునేగా ఉంది లక్ష్మీదేవి. ఆవిడ పరమేశ్వరుణ్ణి తంతే ఊరుకునేంత అశక్తురాలా? ఆమె ఆపలేదా? యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి అందరి యందు శక్తిగా ఉంది. అటువంటి తల్లి భృగువు చేయరాని పని చెయ్యడానికి సంసిద్ధుడైపోతున్నాడు. ఎందుకని?
ఎవరు అసలు నేను పరీక్షిస్తానన్నాడో ఆయన ముందు సావధానుడై ఉండాలి. ఆయనకి ఎక్కడ లేని కోపంతో ఊగిపోతున్నాడు ఆయన. ఈ కోపం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే విష్ణువు దాకా వచ్చేసరికి ఇంకా పరీక్షించడానికి నాలుగో వాడు లేడు ఆయన దృష్టిలో. అందుకని ఇప్పుడు విష్ణువు మీద కోపం వచ్చినటువంటి భృగువు తన కాలుతో విష్ణువు యొక్క వక్షస్థలం మీద తనడానికి సిద్ధపడ్డాడు. కలియుగ లక్షణం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబ అడుగులు వేసి వచ్చి శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నడానికి కాలెత్తబోతున్నాడు. ఆయన ఏం ప్రశాంతంగా నడిచి రావట్లేదు, చాలా కోపంగా నడిచొస్తున్నాడు. నడిచొస్తున్నప్పుడు ఏమంటే చాలా గబుక్కుని వచ్చేసాడండి. ఆపలేకపోయాడు ఆయన. అందాం అనుకుంటున్నారా? వాలి 4 సముద్రముల దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల నిలబడి అర్ఘ్యం ఇవ్వగలిగిన వేగం కన్నా వేగమైన బాణం వెయ్యగలిగిన రామచంద్రమూర్తిగా వచ్చినవాడు ఇటు తిరిగి యుద్ధం చేస్తున్నటువంటి వాలి ఏమిటి అని ఇలా చూసే లోపలే వచ్చి బాణం వక్షస్థలం మీద గుచ్చుకోగలిగినంత వేగంగా బాణమును విడిచిపెట్టగలిగిన రామావతారాన్ని స్వీకరించగలిగిన శ్రీ మహావిష్ణువు ఆ ఉత్తరాగర్భంలోకి అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి ఆగ్నేయాస్త్రం వెళ్ళి లోపల ఉన్న పిండాన్ని చెనకి చంపేస్తుంటే ఆమె కడుపు గోడ లోపలికి ఆ పిండానికి మధ్యలో ఒక ఉల్లిపొరకాయితం పెట్టడానికి వీలైనంత చోటు మాత్రమే ఉండి ఇంకా అది ఇలా తగలడానికి అంత వేగంగా ఒక అస్త్రం వెడుతుంటే అది తెలుసుకుని ఇలా గుర్రబండి పట్టుకుని ఎక్కుదాం అనుకున్నవాడు అలాగే ఉండి ఒక్క క్షణంలో ఉత్తరాగర్భంలోకి వెళ్ళి ఈ పిండానికి అస్త్రానికి మధ్యలో నిలబడి అస్త్రాన్ని తాగగలిగినంత వేగం ఉన్నవాడికి ఈ సమస్త లోకాల్ని సంకల్పం చేత ప్రళయజలములయందు ముంచి రావాకు మీద పడుకుని తేలియాడగలిగినటువంటి శక్తి స్వరూపుడికి పరిగెత్తుకొస్తున్నటువంటి భృగువు యొక్క వేగాన్ని నిగ్రహించగలగడం పెద్ద కష్టమా? ఆయన చెయ్యలేడా ఆ పని? స్థాణువగుదువుగాక అని సంకల్పం చేశాడనుకోండి, అలా ఉంటాడు ఆయన. ఆయన ఏం కొత్తగా చేయక్కర్లేదు, ఇప్పుడు ధనుర్బాణాలో శంఖచక్రాలో ఏం పట్టుకోక్కర్లేదు. అటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనే సామాన్యమైన వ్యక్తి. పోని తెలుసుకోలేనివాడా? అంత గబగబా వస్తున్నాడు, నాకు నమస్కారం పెట్టడానికి వస్తున్నాను అనుకున్నానండి అందాం అనుకుంటున్నారా? కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథం మీద తాను కూర్చుని సారథిగా అర్జునుడి వంక తిరిగి వెనక్కి, అర్జునా నువ్వు రథంలోంచి కిందకి దిగిపో, నువ్వు కిందకి దిగి గాంధీవం తీసేసుకో, రథంలో నీ సంబారాలు ఏమున్నాయో అవన్నీ తీసేసి కింద పెట్టేసుకో, కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపలవి నీకు సంబంధించినవి ఏవి లేవు అనుకున్నాక చెప్పు, అప్పుడు నేను దిగుతాను, లేకపోతే ఉపద్రవం స్మా అంటే అర్జునుడు గాంధీవం, అక్షయ బాణతూణీరాలు, గదలు, కత్తులు అన్నీ తీసి కిందికి దింపేసి తాను కూడా కిందికి దిగి దూరంగా వెళ్ళి నిలబడి ఆఖరికి పతాకం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోతే చిట్ట చివర రథం మించి కృష్ణ భగవానుడు ఆ పగ్గాల్ని ఇలా వదిలిపెట్టేసి ఒక్కసారి కిందకి దిగగానే రథం భగ్గున మండిపోయి మహాభారతంలో మండిపోతే అర్జునుడు ఆశ్చర్యపోయి, బావా అదేమిటి రథం ఇప్పటిదాకా కాలకుండా ఎలా ఉందన్నాడు. ఈ రథం యథార్థానికి కర్ణాదులు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అస్త్రముల చేత ఎప్పుడో కాలిపోయింది. కానీ అలా కాలిపోతే అందులో ఉన్నటువంటి నువ్వు కూడా కాలిపోతావని ఇన్నాళ్ళు కాలకుండా దీని నుంచి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శత్రువుల్ని నిశ్శేషంగా సంహరించిన తరువాత ఇప్పుడు ఈ రథం తగలబడిపోయినా పర్వాలేదని నేను కిందకి దూకాను. నేను దిగితే తప్ప అది కాలడానికి వీల్లేదు, నేనున్నంత కాలం అది ఉండవలసింది. నేను కూడా నిన్ను భద్రంగా దింపి అన్నీ దింపేసి నేను దిగిపోయాక అది కాలిపోయింది, అది కాలకుండా నేను దాని మీద కూర్చుని కాపాడాను అర్జున అన్నాడు. ఇన్ని తెలుసున్నవాడు గబగబా వస్తున్నటువంటి భృగువు ఎందుకు వస్తున్నాడో తెలియనివాడా? మరి ఎందుకు ఉపేక్షించినట్లయినా? ఇది కదలిక. కదలనట్టు, తెలియనట్టు, ఆయన ఎరుకలోకి రానట్టు కదలక పడుకున్న వాడిలో నిజమైన కదలిక ఉంది. ఏ కదలికో తెలుసా అండి? అది వెంకటేశ్వరావతారంగా రావడానికి సంబంధించిన మొదటి కదలిక. అక్కడుంది అసలు కదలిక అంతా. కానీ అది పైకి దొరకదు ఆ కదలిక.
ఆయనని అనుమతిస్తే ఆయన వచ్చి తంతే తప్ప ఒక కారణం ఏర్పడదు తాను కదలడానికి. ఈ కారణం తర్వాత ఇంకా మిగిలిన కారణాలు రావాలి. ఈ కారణములలో మళ్ళీ కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటో, తాను పైకి మాట్లాడకుండా కలియుగంలో ప్రజలు పాటించవలసిన ధర్మాలేమిటో బోధ జరిగిపోతుండాలి. ఇన్నిటిని ఏకకాలమునందు ఆయన ఆవిష్కరించారు. కాబట్టి ఇప్పుడు ఈయన గబగబా కాలిత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం మీద. తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివొచ్చిన వాళ్ళే లేచాడు. లేచి ఒకానొకనాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాఢ వేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు వెంకటేశ్వరావతార ఆవిష్కరణ సమయమునందు ఎలా లేచాడో తెలుసా అండి? ఉద్ధాయ వినయాన్ వితౌ, అతి వినయంతో లేచాడు. ఇది అసంభవమైన విషయం. ఎందుకో తెలుసా అండి? మీరు నిజంగా నిద్రపోతున్న వాణ్ణి గుండెల మీద దండారనుకోండి, వాడు ఉలిక్కి పడలేస్తాడు తప్ప మహావినయంతో లేవడం కుదరదు. కానీ మీకు అందులో ప్రయోగించిన భాషని బట్టి ఆ కదలిక వెనక ఉన్న రహస్యం మీరు అర్థం చేసుకోవాలి. ఉద్ధాయ వినయాన్ వితౌ. ఎందుకో తెలుసా అండి ఆ వినయం? తన్నిన భృగువు మీద అంత ఆదరణ ఏమిటి కాదు. కలియుగంలో భగవన్మార్గంలో నడవాలి అనుకున్న వాడికి ఉండేటటువంటి పరీక్షలు అన్నీ ఇన్ని కావు. సాధారణంగా భగవన్మార్గంలో నడిచేవాడికి దొరికే మొదటి కితాబ్ ఏమిటో తెలుసా అండి? మీరు పిలవకపోయినా వచ్చి పక్కన చేరి పొగుడుతాడు. 3 రోజులు అవదు, మీ వెనక్కి చేరి రాళ్ళేస్తాడు. నిన్ను సేవింపక నాపదల్పడవని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి లోకుల్ నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడని జేలొగ్గని మూకీభావమునంతిట్టని త్రోయని మీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. భగవన్మార్గంలో నడవగలిగినటువంటి వాడికి కలియుగంలో గొప్ప ఓర్పు అవసరం. ఆ సహనం లేదనుకోండి, ఆయన ఆ సహనాన్ని కోల్పోయాడు అనుకోండి, ఆ ఓర్పు పోయిందనుకోండి, అసలు కలియుగంలో ఈశ్వరుడి పాదాలు పట్టుకుందామనుకున్న వాడికి వచ్చేవన్నీ పరీక్షలే. అసలు కలియుగం అంటేనే ఓర్పు ఉండకపోతే ఎక్కడైనా పడిపోతాడు. అసలు ముందు పడగొట్టేది ఇది కోపం తెప్పించి పడగొట్టిస్తుంది. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి స్థితిని ఎలా ఎదుర్కొనాలో ఆయన మనకి చూపిస్తున్నాడు. సహనం 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 ఓర్మితో ఉండడమే. నువ్వు తిరగబడి కలియబడి సాధించేది కలియుగంలో కాదు. ఇతర యుగాల్లో అయితే ధనుర్బాణాలు పట్టుకోవచ్చు, చంపేసేయచ్చు. కలియుగంలో వచ్చిన ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఉపాధి చేత మనుష్యులు రాక్షసులు తెలియరు. అది కలియుగానికి ప్రథమ లక్షణం. మిగిలిన యుగాల్లో ఉపాధి చేత తెలుస్తారు, ఈయన మనుష్యుడు ఈయన రాక్షసుడు తెలుస్తారు. కలియుగంలో మనుష్య శరీరమునందు రాక్షసుడు ఉంటాడు. రాక్షసులు వేరే ఉండరు. వాడు ఈ శరీరంలోనే కూర్చుని పైకి మనుష్యుడిలా కనపడుతుంటాడు. వాడు చేసేవన్నీ రాక్షస కృత్యములే చేస్తుంటాడు. కాబట్టి ఎంతమందిని మీరు తెగటారుస్తారు? ఎలా తెగటారుస్తారు? కుదరదు. కాబట్టి ఈ యుగంలో మనుష్యుల్ని కలిపురుషుడు ఎంత తొందరగా పాపంలో ముంచుతాడో పరమేశ్వరుడు అంత దయాళువై ఆ పాపంలోంచి ఉద్ధరించి పాపం నుంచి వాడంతట వాడు బయటికి వచ్చే శక్తిని కృప చెయ్యగలిగిన వాడై వచ్చి నించోవాలి తప్ప అసలు ఆయన నేను పాపులను చెనకుతానన్న మాట కలియుగంలో అంటే అసలు బతకడానికి ఒక్కడో ఉండడు. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడు ఉండాలంతే. కాబట్టి ఎంత ఓర్పుతో రావలసిన అవతారం ఆ అవతారం. ఎవ్వడూ ఆయన చెప్పిన మాట విని చేసేవాడు ఉండడు. ఎవణ్ణి చూసినా ఆయన చెప్పిన ధర్మాన్ని అతిక్రమించేవాడే కనపడతాడు. ఆయన చెప్పిన శాసనమైన వేదాన్ని తిరస్కరించేవాడే కనపడతాడు. వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకని వాడే కనపడతాడు. అప్పుడు ఆయన చక్రం పట్టుకుంటే, అప్పుడు ఆయన శంఖం పట్టుకుంటే, ధనస్సు పట్టుకుంటే అప్పుడు అసలు లోకంలో ఇక మిగలడానికి ఉండరు. మిగిలిన యుగాల్లో అయితే మిగలడానికి కొంతమంది ఉన్నారు, చావడానికే కొంతమంది ఉన్నారు. ఈ యుగంలో అసలు మిగలడానికి ఉండేవాళ్ళు ఒకరో ఇద్దరు మిగులుతారంతే.
కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే పరమ ఓర్పుతో నిలబడాలి. నిలబడితే తప్ప ఇంతమందిని ఉద్ధరించడం కుదరదు. కాబట్టి అసలు ఆ కదలికలో మొదట ఆ ఓర్పుని ఆయన సూచించాడు. కాదు, ఆయనకి ఓర్పు కాదు, కలియుగంలో వృద్ధిలోకి రావాలనుకున్న ఎవ్వడైనా ఈశ్వరుడి పాదాలు పట్టుకుని భక్తితో ఉందాం అనుకున్నాడు, వాడు చాలా ఓర్పుని కలిగి ఉన్నవాడై ఉండాలి. ఆ ఓర్పు లేదనుకోండి, వాడు పడిపోతాడు ఎక్కడో. ఎందుకనో తెలుసా అండి, ఎక్కడ మీకు సన్మానం ఉంటుందో అక్కడే తిరస్కారం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ సన్మానం ఉంటుందో అక్కడే మీ అహంకారం పెరగడానికి విత్తనం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే లోకంలో చాలా వృద్ధిలోకి వస్తున్నటువంటి పండితుడు, నిస్వార్థమైనటువంటి బ్రాహ్మణుడు ఉంటే వాడిని కలియుగంలో ఎలా పాడు చేయొచ్చు అని అడిగారు. వాడికి ఒక 2-3 సన్మానాలు చెయ్యండి అన్నారు. చేస్తే వాడు పాడైపోతాడు. ఎందుకో తెలుసా అండి, వాడికి మీరు సన్మాన పత్రం ఇచ్చేశారనుకోండి చాలు, వాడు దాన్ని ఇంట్లో ఎదురుగుండా పెట్టుకుని రోజు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదువుకుని నేను నిజంగా అంతటి వాడిని అనుకుంటాడు. అదొక్కటి చాలు వాడు పాడైపోవడానికి. పోతుందంతే, నా అంతటి వాడిని నేను ఇంకా ఈశ్వరుడు ఎందుకంటాడు. కాబట్టి కలియుగంలో దేనికైనా సహనమే. మీరు చూడండి, నేను ఎందుకు వేదిక మీద కూర్చుని వివరంగా చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్ళండి మీ సహనానికి పరీక్ష ఉంటుంది. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళండి, మాట దగ్గర నుంచి చేష్ట వరకు అసలు క్రమశిక్షణతో సాత్వికమైనటువంటి తీరుతో ఉండేటటువంటి వ్యక్తులు మీకు కనపడరు. ఒక్కసారి తీసుకెళ్ళి ఒకరినో కుర్చీలో కూర్చోబెట్టారో అంతే, ఎంత మార్పు వచ్చేస్తుందో, ఎంత అధికార లాలసో. గజ్జల మల్లారెడ్డి గారి భాషలో చెప్పారంటే, అధికార కామిని గాఢ పరిష్వంగము చేత ఆమె అధరామృతమును తాగి మత్తెక్కి తైతక్కలాడే అధికార బధిరాధములు అన్నాడు ఆయన తోట. అలా అటువంటి స్థితిని పొందేస్తాడంతే అధికారంలోకి వెళ్ళగానే. యుక్తాయుక్త విచక్షణ ఉండదు, ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుతుంటాడు. అన్ని చోట్ల మీరు ఓర్మి వహిస్తూనే ఉండాలి. ఆ ఓర్పు మీకు పోయిందో అవతలవాడు కాదు పాడయ్యేది, మీరు పాడైపోతారు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా యశః, క్షమా సత్యం, క్షమయావిష్ఠితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఓర్పుయే సత్యము, ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము. అసలు నిజమునకు ఈ జగత్తంతా దేని యందుంది అంటే ఓర్పు ఎందే ఉంది. ఓర్పు పట్టలేక ఉద్ధతితో ప్రవర్తిస్తే అయిపోయిందంతే. ఏముందండి, ఇవాళ ప్రపంచం అంతా కూడా ది ఎంటైర్ వరల్డ్ కెన్ బి డెస్ట్రాయిడ్ జస్ట్ త్రూ ది ప్రెస్ ఆఫ్ ఎ బటన్, అంతే కాదా? ఎక్కడో కూర్చుని ఇలా ఒక బటన్ నొక్కితే ప్రపంచం అంతా వచ్చి బాంబులు పడిపోగలిగినటువంటి వ్యవస్థ ఇవాళ ఏర్పడిపోయింది. ఎక్కడ ఎవరు సహనాన్ని కోల్పోయినా ఏ ప్రపంచ పటంలో దేశాలుండవు, జీవజాలం ఉండదు. కానీ ఇంకా నిలబడగలుగుతోంది అంటే ఎక్కడో ఇంకా సహనం అన్న మాట ఒకటి ఉంది. అది లేకపోతే అర్థమేముంది? మీరు కలియుగంలో గమనించండి, తల్లి దెబ్బలాడిందని ఆత్మహత్య పిల్ల, మేస్టారు కొట్టారని ఆత్మహత్య పిల్లాడు, భర్త దెబ్బలాడారని భార్య ఆత్మహత్య, అప్పులు చేసేసి తీర్చలేకపోతున్నామని కుటుంబం ఆత్మహత్య, లేకపోతే తనకి ఇంకా పెళ్ళవలేదని ఆడపిల్ల ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని మగపిల్లవాడు ఆత్మహత్య. ఈ ఆత్మహత్యలన్నిటికీ కారణం ఎక్కడ అంటే సహనము అన్న మాటని కోల్పోవడమే. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక తీర్పు చెప్తారు. కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. మనుష్యునికి 100 సంవత్సరాల వయస్సు, 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టములతోటే బతికినా చిట్ట చివర 107 పూర్తయ్యే 1 సెకండ్లో నువ్వు శుభవార్త వింటావు, నువ్వు అలా ఓర్పుతో ఉండగలిగితే. కాబట్టి ఓర్పు అంత ప్రధానం. కలియుగంలో ఏ లక్షణాన్ని మనుష్యులు కలిగి ఉండాలో, ఏ రంగంలో వృద్ధిలోకి రావాలనుకున్న వాడైనా ఆ సహనం ఉండాలి. ఆ సహనము మీరు విడిచిపెట్టేశారనుకోండి అంతే. మీరు చూడండి, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. వెంకటేశ్వరావతారం అంటే ఏదో తిరుపతి వెళ్ళిపోవడమును ఆ హుండీలో డబ్బులు వేసేయడం వచ్చేయడం అనుకున్న వాడికి అంతవరకే పనికి వస్తుంది. అది కాదు, వెంకటేశ్వరావతార కదలికలో మీకు ఒక బోధ ఉంది అని మీరు అనుకుంటే మీ జీవితం పండడానికి వెంకటరమణుడు కారకుడవుతాడు. మీరు
ఈ పొద్దున్నే లేచి ఇలా పేపర్ చదవండి, మీకు ఎంత ఉద్రేకం కలుగుతుందో. మీ సహనాన్ని కోల్పోయేటట్టే ఉంటాయి లోకంలో జరిగే సంఘటనలన్నీ. ఎందుకని? అది కలియుగం యొక్క లక్షణం. ఎక్కడ కోపం ఆవహిస్తుందో అక్కడ ఆలోచన నశించిపోతుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురుదపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఆ క్రోధం వచ్చిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. ఎందుకంటే ఇంకా యుక్తాయుక్త విచక్షణ అన్న హద్దు నశించిపోతుంది ఆ కోపంలో. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడకూడదో ఏమీ తెలియదు. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఆ హద్దు దాటకుండా కోపాన్ని అవసరమైతే తెచ్చుకుని, ఓ ఇంతకన్నా నేను కోపధారిని కాకూడదని తన ఒంటిలో పుట్టినటువంటి కుబుసాన్ని తానే విడిచిపెట్టేసిన పావులా తన కోపాన్ని తాను ఒక హద్దు దాటిన తర్వాత ఉంచుకోకుండా విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః యో బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అగ్నిహోత్రము పెరగకుండా ఆర్పినవాడు ఎటువంటి వాడో, కోపము ప్రజ్వరిల్లకుండా నియంత్రించుకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యుణ్ణి పాపం అంటదు. నిన్నటి రోజున మీకు చెప్పాను, పాపం అన్న మాటకు అర్థమేమి? ధన్యుని చెనకలేనిది ఏదో దానికి పాపమని పేరు. ధన్యుడనగా ఎవడో ప్రతి దానికి హద్దు పెట్టుకుంటాడో, చెలియలి కట్ట పెట్టుకుంటాడో, ఆ చెలియలి కట్టని తనంత తానెవడు దాటడో వాడు ధన్యుడు. సముద్రం భూమి మీదకొచ్చి పడిపోయేటటువంటి శక్తి లేక ఉండిపోతుంది. అలాగా ఈ ఒడ్డు నేను దాటి రాను అని ఏదో ఒక గోనె బస్తాలో పెట్టి మూట కట్టేస్తే కాళ్ళు చేతులు గింజుకుంటున్నవాడిలా పొంగి పొరలుచు వచ్చి పృథివీపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడాయా ఉన్నాడాయా దేవుడు ఉన్నాడాయా. ఆ సముద్రుడు ఆ చెలియలి కట్టను అడ్డు పెట్టుకుని అక్కడ వరకే వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతున్నాడు అంటే ఆయన పెట్టుకున్నాడు ఒక నియతి, నేను దాటి రాను. ఆయన వచ్చేస్తాను అని అన్నాడు అనుకోండి, మీరు ఆపగలరా నేను ఆపగలనా? ఆపలేము. అందుకే ఈ ఓర్పు ఎక్కడ ఉంటుందో అక్కడ పొంగు కుంగు ఉండదు. పొంగు కుంగు లేకపోవడం ఓర్పుకి మారు పేరు. పొంగు కుంగు ఉంటే ఓర్పు పోతుంది. ఎందుకో తెలుసా అండి? ఏంటండి ఇంత గౌరవం పొంది నేను ఇలా కూర్చోవడమా అన్నాను అనుకోండి, పోతుందంతే. ఏంటండి నిన్న సాయంకాలం ఉపన్యాసం చెప్పినప్పుడు అంత వేదిక మీద కూర్చుంటాను, అన్ని పూలదండలేస్తారు, అన్ని నమస్కారాలు పెడతారు, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకోటికి నమస్కారం పెట్టడమా? నీ పెట్టడం ఏంటండి అన్నాను అనుకోండి, పోయిందంతే నా ధర్మం. ఇక్కడ నేను నమస్కారమును పొందడానికి యోగ్యుణ్ణి. రేపు నేను ఆఫీస్కి వెడితే నా పై అధికారి యందు నేను విష్ణు స్వరూపాన్ని చూడాలి. నాకు ఆయన విష్ణువు. ఆ విష్ణు స్వరూపాన్ని చూసి నేను ముందు నమస్కారం చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ పొందిన సత్కారం అక్కడ నమస్కారానికి అడ్డొచ్చింది అనుకోండి, అప్పుడు పోయేదేది? నేను కృతకమైనటువంటి హద్దులు పెట్టుకొని నా ధర్మాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. ఎక్కడి ధర్మం అక్కడే. అది తెలియాలి. అందుకే సముద్రం చూడండి, వానాకాలంలో నదులన్నీ చేరుతాయి, పొంగదు. వేసవి కాలంలో నీరంతా సూర్యుడు లాగుతాడు, కుంగదు. ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది. పొంగు కుంగు లేని సముద్రం చెలియలి కట్ట దాటదు, ఓర్పుతూ ఉంటుంది. సహనం. ఈ సహనం కలియుగంలో చాలా అవసరం. ఎక్కడ వరకు? చాలా ఓర్పుతో నువ్వు వ్యవహారాన్ని చక్కబెట్టాలి తప్ప ఒక్కొక్కసారి కోపం సాధనంగా వాడాలంతే. కోపాన్ని సాధనంగా వాడి నువ్వు చక్కబెట్టాలంతే. దాన్ని ఆ తర్వాత వెంటనే మనం అనుకున్న పని చక్కబడిపోతోంది, ఇంకా నువ్వు ఆ కోపం పట్టుకోకూడదు, అయిపోయిందంతే. అదొక పనిముట్టు. పటకారం ఎంతవరకు పట్టుకుంటావు? వేడి పాలగిన్ని చేత్తో పట్టుకోలేవు కాబట్టి పటకారతో పాలగిన్నె పట్టుకుంటావు. ఓహోహో పటకారా, వేడి పాలగిన్నెను అద్భుతంగా పట్టినావు, నిన్ను నీ విడిచిపెట్టను, పట్టి విడువరాదు నా చెయ్యిని పట్టుకుంటుటాయి. పటకారం ఎంతసేపు అంటే పాలగిన్ని దింపడం వరకే. కోపం ఎంతవరకు? ఒక ముఖ్య ప్రయోజనాన్ని సాధించడానికి అది ఉపకరణం, అయిపోయింది, అది సాధింపబడింది, దారిలోకి వచ్చేసారు, నువ్వు వదిలేయాలంతే వెంటనే. నేను అదే పట్టుకుని అదే పీక్కుంటూ కూర్చుంటే వాడు బాగుంటారు, నువ్వు వాడైపోతావు. కాబట్టి ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవడం చేతనవడం ఓర్పన్న హద్దు చేత నిర్ణయింపబడుతుంది. ఆ ఓర్మితో కార్యసాధన ఎలా చెయ్యవలసి ఉంటుందో కలియుగంలో అధికారం ఉన్నంత మాత్రం చేత సాధించలేరు, ఓర్మితోనే సాధించవలసి ఉంటుంది కలియుగంలో. ఎందుకో తెలుసా అండి? అధికారం ఉందని మీరు చేశారనుకోండి ఉపద్రవాలు వస్తాయి. మీరు ఓర్మితో చేశారనుకోండి, నా బాబు నాకన్నా అంటూ చేసిన వాడే ఉత్తమ అధికారి అవుతాడు లోకంలో. ఇది చెప్పడం
అంతటి స్థితికారుడై అంతటి మహాపరిపాలకుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపగలు వాడితడు అంటారు అన్నమాచార్య స్వామి. అటువంటి వాడు ఒక్క శాసనం చేసి భృగువుని శిల కింద మార్చలేక కలియుగంలో ఏది ఉండాలో లోకానికి నేర్పడానికి లేస్తూనే ఉద్ధాయ వినయాన్వితౌ వినయంతో నిద్రలేచాడు ఆయన. ఆయన నిద్రపోతే కదూ నిద్ర లేవడానికి, ఆయన తంతాడని తెలుసు తన్నించుకున్నాడు. ఎందుకు తన్నించుకున్నాడు? అలాగే ఉంటుంది కలియుగం అంటే. నువ్వు ఓపిక పట్టి సంస్కరించాలి తప్ప శపిస్తూ పోతే లోకంలో ఎవరు మిగలరు. కాబట్టి ఇప్పుడు లేచి ఆయన ఏం చేశాడు? గబగబగబా శేషసైనాన్ని దిగొచ్చి రెండు పాదాలు పట్టుకున్నాడు భృగువి. పట్టుకుని ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యో ఎంత పని చేసేశారండి, నన్ను తన్యావయా అని కోప్పడలేదు. వజ్రాద్ధుడతరం విద్ధిమచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రితలేనతం అని అడిగాడు ఆయన. వజ్రాద్ధుడతరం విద్ధి, ఈ శరీరం ఉంది చూశారు మహర్షి, ఇది వజ్రం లాంటిది, బహుకఠినం, చాలా కఠినంగా ఉంటుంది. ఎన్ని యుద్ధాలు చేసిందో. ఇది నశించే శరీరం కాదు. మెత్తటి శరీరం గట్టి అయి మెత్తగా అయిపోతుంది, అది ధర్మం. అందుకే పెరిగినన్ని రోజులు శరీరం అంటారు. 50 దాటిన తర్వాత ఇంకా శరీరం అనకూడదు, దేహం అనాలంటే ఇంకా దహింపబడడానికి సిద్ధపడుతోంది. అందుకని మొదటి గుర్తు ఏమిటంటే, అబ్బాయి ఇంకా ఇది వెళ్ళిపోవడానికి పెట్టె సర్దేస్తోంది అని గుర్తు ఏమిటంటే, నల్లగా ఉన్నది తెల్లబడ్డం మొదలవుతుంది. జుట్టు తెల్లబడుతోంది అంటే అన్ని తెలుపులోంచి వచ్చాయి, అన్ని తెలుపులో కలిసిపోతాయి. ఎందులోంచి వచ్చి ఓపికతో నిలబడ్డావో అవి ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త కొత్త ఆభరణాలు వస్తాయి. ఇప్పటి వరకు ఇది లేకుండా చూసిన వాడివి ఇది లేకుండా ఇప్పుడు కనపడదు. ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళవలసినటువంటి ప్రస్థానం మొదలైపోయింది. ఒకానొక నాడు అది పూర్తిగా నిర్ణయింపబడిన నాడు ఇది కూడా కదలడం మానేస్తుంది. దీన్ని వాళ్లే పట్టుకెళ్ళి కట్టెలలో పెట్టేస్తారు. దహింపబడుతుంది. దహింపబడే స్వరూపాన్ని పొందేస్తోంది కాబట్టి దేహం అంటారు. పెరుగుతుంటే శరీరం అంటారు. 50 తర్వాత ఇంకా దహనమునకు దగ్గర పడుతూ ఉంటుంది. అందుకని మళ్ళీ మెత్తబడిపోతుంది. పుట్టినప్పుడు కాలు ముట్టుకున్నా, చేయి ముట్టుకున్నా, బుగ్గ ముట్టుకున్నా, గుండెలు ముట్టుకున్నా, పొట్ట ముట్టుకున్నా మెత్తగా ఉంటుంది. దూదిలే ఎలా ఉందో మా అబ్బాయి బొజ్జని ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వాడి పొట్టలో తండ్రి నోరు పెట్టి ఏదో ఊత్తూ ఉంటాడు. ఊతుంటే చప్పుడు వస్తుంది. వాడు కిలకిల నవ్వుతూ ఉంటాడు. ఏది పెద్ద అయ్యాక పెట్టండి, వజ్రంలా ఉంటుంది వాడి కడుపు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు వజ్రాద్ధుడతరం విద్ధి. ఈ శరీరం వజ్రంలా చాలా గట్టిగా ఉంటుంది. ఇన్ని యుద్ధాలు చేసిందో దీన్ని తన్నడం, దీన్ని తంతే ఏమవుతుంది? మీ కాళ్ళు నొప్పెట్లా? ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఓర్పండి. ఆయన చేతకాక ఇదంతా కాదు. ఎందుకో తెలుసా? కలియుగంలో అసలు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు ఆయన. ఇది నోటితో చెప్పక్కర్లేదు. ఆయన అవతారంగా రావడానికి కదిలిన మొదటి కదలికలో చూపించినటువంటి పాఠం ఏదుందో, సందేశం ఏదుందో అది లోకము పట్టుకుని అన్వయం చేసుకోవాలి. అందుకే మీకు అసలు వెంకటాచలం వెళ్ళేటటువంటి వాళ్ళకు వచ్చే మొదటి పరీక్ష ఎక్కడంటే, కోపం వచ్చేవే ఉంటాయి. అన్నిటికీ క్యూలే, పెద్ద పెద్ద క్యూలు. ఇంకక్కడి నుంచి దొంగదారుల కోసం వెతుకులాట. తెలిసిన వాడు ఎవరైనా ఉన్నాడా? VIP లెటర్లు దొరుకుతాయా? రికమెండేషన్తో వెళ్ళిపోవచ్చా? ఈశ్వరుడి దర్శనానికి రికమెండేషన్ ఏమిట్రా? ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకుని ముందు లోపలికి వెళ్ళిపోయినట్టు అక్కడ కూడా మహాన్యాయం. నీలాగే జ్వరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటే నువ్వు రికమెండేషన్ చేయించుకుని లోపలికి వెళ్ళండి. నీకు డాక్టర్ గారు తెలిసి పిలిస్తే వేరే విషయం, అది వేరు. అది ఆయనకి నీ పట్ల ఉన్న గౌరవం. నువ్వు ఎవరితో తీసుకొచ్చి రికమెండేషన్ చేయించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమే అంత అన్యాయం అయితే ఈశ్వరుడి దగ్గరికి రికమెండేషన్ చేయించిన వెళ్ళడం ఎంత అన్యాయం అండి? అంటే ప్రతిదానికి కోపం వచ్చేవే ఉంటాయి. ఏదో కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? నా దర్శనానికి వచ్చావు కదా, నేను కదిలి నీ కోసం వచ్చాను కదా, నేను రావడంలో అంత ఓర్పు పట్టా, తన్నినా ఓర్చా. ఏ పాటి ఓర్పు పడుతున్నావురా జీవితంలో? అది పడితే నేను నిన్ను చూసి పొంగిపోతాను. అసలు ఏ ఓర్పు లేకుండా ఉత్తుత్తినే నా దగ్గరికి వచ్చి దొంగ నమస్కారాలన్నీ పెడుతుంటే నువ్వు నేర్చుకున్నది ఏముంది? వెంకటరమణుడి భక్తుడు అంటే, వెంకటేశ్వర దీక్ష అంటే వెంకటేశ్వరుడు లోకానికి ఇచ్చిన సందేశాన్ని పట్టుకోగలగడం.
కాబట్టి ఆయన అన్నారు, వజ్రాధృతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రితలేనతం. చాలా కోమలంగా ఉండే మీ పాదం యొక్క అరికాలు, ఇంత మృదువుగా ఉన్న అరికాలుతో ఈ శరీరాన్ని తన్నారా, ఉండండి ఎంత నిప్పెట్టిందో అని వెంటనే గబగబా ఆయన ఏం చేశాడంటే ప్రక్షాళ్యో ఉష్ణోదకం తీసుకొచ్చి వేడి నీళ్లు తీసుకురా అని వేడి నీళ్లు తెప్పించి, మనం చూడండి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పి పెడితే వేడి నీళ్లు పోసుకుంటాం, పెట్టండి గిన్నెలో అని ఓ గిన్నెలో ఆ కాళ్ళు పెట్టించి ఓ పళ్ళెంలో వేడి నీళ్లు పోసి ఆ పాదాలకు అడిగాడు. ఇప్పుడు ఎంత పొంగిపోతాడు భృగు అంటే, అత్యంత ముక్కోపికి సత్కారమే విరుగుడు. సత్కారం చేసేసారనుకోండి, ఆయన ఏ సర్టిఫికేట్ ఇస్తాడంటే ఈయనంత మంచివాడు లేడంటాడు. అది పరిశీలనం చేతి ఇచ్చిందా, ఆయనకి జరిగినటువంటి సత్కారం చేతి ఇచ్చిందా? అంటే నీకు సత్కారం ఎక్కడ బాగా జరిగిందో ఆయన పూజనీయుడా, అదే నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చే విధానం అంటే. కలియుగం అలా ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉండదు. నీవు అవతల వాళ్ళ దగ్గర ఎంత ప్రాపకం సంపాదించగలవు, ఎంత బాగా పొగడగలవు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉంటుంది. కానీ ఆ గుర్తింపు ఈ శరీరమునకు సంబంధించింది, దీన్ని తృప్తిపరుచుకోవడానికి సంబంధించింది. ఈశ్వరుడి దగ్గర గుర్తింపు కావాలనుకున్నవాడు ఇటువంటి హేయమైనటువంటి మార్గములను అనుసరించక్కర్లేదు. ఆయనకి తెలుసు ఎవడు యోగ్యుడో, ఆయనకి తెలుసు, ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి ఇప్పుడు ఆ వేడి నీళ్లతో కడిగి ఆయన ఊరుకోలేదు. లక్ష్మీదేవిని దగ్గరికి పిలిచి అన్నాడు, స్వగృహం సకుటుంబంచ సర్వలోకం విడంబయం అన్నాడు. లక్ష్మీదేవి యొక్క తల మీద నీళ్లు చల్లాడు. ఎందుకు చల్లుతున్నానో తెలుసా లక్ష్మి? ఈ నీళ్లు ఏమిటనుకుంటున్నావు? ఏం సామాన్యం అనుకుంటున్నావా? ఇవి దధార శిరసాతోయం. ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పైగా అన్నాడు, విప్రపాదోద్గతం శివం. మహానుభావుడు భృగు అంటే సద్బ్రాహ్మణుడు, ఆయన పాదములు కడిగిన నీళ్లు, వీటిని తల మీద చల్లుకోవాలి లక్ష్మి అని తల మీద చల్లుకుని, లక్ష్మీదేవి తల మీద చల్లి, కొడుకుని పిలిచి మన్మధుణ్ణి ఆయన తల మీద చల్లి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారం అందరి తల మీద చల్లి, ఆ గిన్నె పట్టుకుని ఏదో ఇంట్లో పుణ్యాహవాచనం చేయించుకుంటే చల్లుకున్నట్టు ఓ ఆవిడి మండోటేసుకుని స్వగృహం వైకుంఠం అంతా ఆయనే చల్లుకున్నాడు ఆ నీళ్లు. ఎంత పొంగిపోతాడండి భృగు! సకుటుంబంచ, తన ఇంట్లో అంటే వైకుంఠంలో తన పక్కన ఉన్న వాళ్ళందరి తల మీద చల్లాడు. ఎందుకుట? సర్వలోకం విడంబయం, లోకములనన్నిటినీ కూడా ఒక మార్గమును చూపించడానికి, భృగువుకి బుద్ధి చెప్పడానికి తప్ప నిజంగా భృగువు చాలా గొప్ప పని చేసేశాడని కాదు. భృగువుకి బుద్ధి చెప్పడానికి తాను సహనంతో ఉండడం వినా కలియుగంలో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ పాదాలు తుడిచేసి చక్కగా ఇలా పడుకోండని ఆ కాళ్ళు ఒత్తినట్టుగా ఒత్తుతూ, ఇంత అహంకారానికి కారణం భృగువుకి అరికాల్లో కన్నుంది. కాళ్ళొత్తుతున్నట్టుగా ఒత్తుతూ అరికాలులో ఉన్న కాలు తన బొట్టన వేలితో చిదిమేశాడు. అప్పుడు భృగువుకి బుద్ధి వచ్చింది. సరే, అది వేరు మాట. ఈయన అప్పుడు గబగబా కిందకెళ్ళి శ్రీ మహావిష్ణువుని అందరూ ఆరాధించవలసినదే అని ఒక తీర్పు చెప్పారు. ఆ యజ్ఞం అక్కడ పూర్తయిపోయింది. ప్రధాన ప్రయోజనం ఏమిటి? స్వామి కదిలి రావాలి వెంకటేశ్వరుడిగా. స్వామి కదిలి రావడము అన్న మాట యందు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయన మీకు అనుగ్రహించడము అంటే ఆయన గుండెలలో దయ కదలాలి ముందు. దయ అన్న భావన కదిలిందనుకోండి, మీకు ఉపకారము అన్న క్రియ తర్వాత కనపడుతుంది. ఇప్పుడు నాకు ఏదో ఒక ఉపకారం కావాలి, నేను మా అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను. ఇప్పుడు ఆయనకి నేను చెప్పిన పరిస్థితులను విని ఇతనికి ఉపకారం చెయ్యవలసిందే అని నా యందు దయ ముందు కలిగిందనుకోండి, నేను కోరుకున్న ఉపకార రూపంలో ఆయన సంతకం పెట్టో ఆర్డర్ ఇస్తారు కదండి. ముందు దయ గుండెల్లో కదలాలి. దయ గుండెలలో కదిలితే వెనక ఉపకారం అన్నది కనబడుతుంది. వెంకటేశ్వరుడు కదలాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఆయన దయ కదిలితే తప్ప, ఆయన కారుణ్యము కదిలితే తప్ప
ఆయన కదలడం ఉండదు. ఎప్పుడు భావన యందు ముందు కారుణ్యము కదులుతుంది. దయ కదిలితే ఉపకారం అన్నది మీకు ఒక రూపంగా పైకి కనపడుతుంది. ఎవరినో చూశారు, ఆయన మంచి కళ్ళ డాక్టర్ గారు, తన కారు కిందే పడిపోబోయింది ఎవరో ఒక అమ్మాయి, గబగబా దిగొచ్చి ఏమమ్మా అలా వచ్చామన్నారు. సార్ నాకు కళ్ళు లేవు సార్ అంది ఆవిడ. అంతే, ఆయనే కళ్ళ డాక్టర్ గారు, ఆయనకి దయ కలిగింది. ఇన్ని ఆపరేషన్లు చేశాను, పాపం ఇంత చక్కగా ఉంది ఈ పిల్లకి కళ్ళు ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. కూర్చో కారులో తీసుకుపోయిన ఆపరేషన్ చేసేసాడు, కళ్ళు వచ్చేసి. కళ్ళు వచ్చేయడం ఆయన దయకి ఫలం. అసలు ముందు ఆయన దయ కదలాలి కదండి, గుండెల్లో ఆయన దయ కదలాలి. గుండెలలో ఉన్న దయ కదలడం అమ్మవారు కదలాలి. ఆవిడే కదా దయాస్వరూపిణి. ఆవిడ ముందు కదిలితే తప్ప లోకానికి ఒక పాఠము రాదు, వెంకటేశ్వర అవతారము. కాబట్టి ఆవిడ ఒక చిత్రమైన ప్రతిపాదన చేసింది. భృగువు వెళ్ళిపోగానే ఆవిడంది, స్వామి నేను నిన్ను ఎప్పుడూ ఆలింగనం చేసుకుంటూ ఉంటాను. నేను ఆలింగనం చేసుకునేటటువంటి స్థలం నీ వక్షస్థలం. నీ వక్షస్థలం నా వక్షస్థలంతో రాపాడబడితే దాన్ని ఆలింగన సుఖము అంటారు. పుత్రగాత్ర పరిష్వంగము కన్నా సుఖము ప్రపంచమునందు లేదు అని. కొడుకుని కౌగిలించుకోవడం అంటే కొడుకు యొక్క గుండె, కొడుకు యొక్క వక్షస్థలం తండ్రి యొక్క వక్షస్థలానికి పూర్తిగా తగిలేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలా కౌగిలించుకుంటే ఒక గొప్ప సంతోషం ఉత్పన్నమవుతుంది. ఒక కొడుకుని తండ్రి కౌగిలించుకున్నట్టు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటాను భర్తవి కనుక. నేను నిన్ను ఆలింగనం చేసుకోవడము అనేటటువంటి నా తృప్తి స్థానము నీ గుండె. నా తృప్తి స్థానమును నీతో సమానుడు కానివాడు, నీకు కొడుకు సదృశుడు, ఒక ఋషి, ఒక మనుష్యుడు తన్నాడు. ఇది అపచారం. తండ్రిని కొడుకు తన్నకూడదు, తన్నాడు, నువ్వు సహించావు, పైగా కాళ్ళు కడిగావు. ఏ నా ఆలింగన స్థానము అవమానింపబడిందో దాన్ని నేను హర్షించలేను. కాబట్టి కరవీరపురం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలో ఉండదలుచుకోలేదు కొంతకాలం. నాకు రోషం వచ్చింది, కోపం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానంది ఆవిడ. అయితే మీరిక్కడ తాడితోసి జగన్నాథ మదాలింగస్థల, నేను ఏ ప్రాంతాన్ని కౌగలించుకున్నప్పుడు నా గుండెల చేత రాపాడిస్తానో ఆ స్థానాన్ని తన్నాడైన. లేదు, నా నివాస స్థానాన్ని తన్నాడైన. నువ్వు నాకు ఇచ్చిన స్థానం గుండె, అక్కడ తన్నాడు. కాదు, నీ గుండె నా ఐదోతనానికి గుర్తు, దాన్ని తన్నాడైన. నాకు బాధ కలిగింది, నువ్వు క్షమించావు, నేను క్షమించలేను. నువ్వు క్షమించిన వాడిని నేను శపించలేకపోతున్నాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి అని. ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పింది ఆవిడ, చెప్పకుండా వెళ్ళిపోలేదు ఆవిడ. గచ్చామి గరుడధ్వజ, నేను వెళుతున్నాను ఎక్కడికో తెలుసా, కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం వెళ్ళిపోతున్నానని తల్లి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద గమ్మత్తోడు జరిగింది. ఆవిడ వెళ్ళిపోయినటువంటి ఉత్తర క్షణంలో యథాగత మహాలక్ష్మి తథా నారాయణో హరిహి, ఆవిడ వైకుంఠం నుంచి వెళ్ళిపోగానే శ్రీ మహావిష్ణువుకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి లేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇది బాహ్యంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఉండలేక ఆయన వెళ్ళిపోయాడు. ఆంతరంలో దయ కదిలితే కానీ వెంకటేశ్వరుడు కదలడు. ఆయన కదిలి వస్తున్నాడు అవతారానికి. కింద ఇక్కడ నిలబడడం కోసం మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు. ఇందులో మీరు ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఆమె నిత్యానపాయని కదా, తెల్లవారి లేస్తే లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని చెప్తున్నాం కదా. అటువంటి తల్లి ఎప్పుడూ వీడి ఉండని తల్లి కదా. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడముదాశరథీ కరుణాపయోనిధి అని కదా గోపరాజు గారు. ఆయన రాముడిగా వస్తే ఆమె సీతగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. ఆవిడ నిత్యానపాయని, ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది అంటే, ఆవిడ నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాదు, ఆయన ఎక్కడికి రావాలో మార్గం సూచిస్తున్నది. ఎక్కడికొచ్చి ఆయన నిలబడాలో ఆవిడ మార్గాన్ని ప్రచోదనం చేస్తోంది. నువ్వు ఇక్కడికొచ్చి నిలబడాలి, నిలబడి అనుగ్రహించాలి వీళ్ళందరినీ. కాబట్టి ఆవిడ వెళ్ళిపోగానే ఆయన ఉండలేకపోయాడు.
అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? వేదం మనకు ఒక మాట చెప్తోంది. పురుషుడు అగ్నిహోత్రం చేస్తాడు. అగ్నిహోత్రం కానీ సంధ్యావందనం కానీ ఇలాంటివి చేసేటప్పుడు తాను అమ్మడానికి అధికారం ఉన్న ప్రదేశం ఏదున్నదో, విక్రయించడానికి తనకి అధికారం ఉన్న ప్రదేశం ఏదున్నదో అక్కడ తన పక్కన తన భార్య లేని స్థితిలో తాను అగ్నిహోత్రం చేయడానికి అనర్హుడు. నేనే నా ఇంట్లోనే అగ్నిహోత్రం చేస్తున్నాను, నా భార్య నా పక్కన లేదనుకోండి, ఆ సమయంలో నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో, అంటే ఇంట్లో ఎంత మేర అమ్మడానికి నాకు అధికారం ఉందో అది కాకుండా మా అన్నయ్య ఇంట్లో పక్కనున్నా సరే నేను అగ్నిహోత్రం చేయకూడదు. నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో నా భార్య తిరుగుతుండగానే నేను అగ్నిహోత్రం చెయ్యాలి. ఎందుకని? ఈయనకి గృహస్థు అని ఒక పేరు, ఆమెకి పత్ని అని ఒక పేరు. పత్ని అంటే ఆమె పక్కన ఉంటే తప్ప ఈయన కొన్ని చెయ్యడానికి వీలు లేదు, ఈయన ఇవి చెయ్యడానికి అర్హుడే. ఆడదాని మెడలో మంగళసూత్రాన్ని చూడగానే ఆమె సువాసిని అని ఎలా నమస్కరిస్తామో, ఈయన మంగళప్రదుడు, ఈయన అగ్నికార్యం, హోమం, యజ్ఞం, యాగం, కన్యాదానం, పూజ చెయ్యడానికి అర్హుడు. ఎడంభుజం మీద ఉత్తరీయం. ఆ ఉత్తరీయం ఆయన అధికారాన్ని సూచిస్తుంది. మంగళప్రదుడు ఆయన భార్యాసహితుడు, ఆయన యజ్ఞయాగాదులు చేయవచ్చు అని. పత్ని అన్న మాటకి అంత లోతైన అర్థం ఉంది. కాదు, మీతో నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఆమెయే ఆ ఇంటి లక్ష్మి. అందుకే పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు గౌరీ పూజ వరకు ఆమె నడిచి రావచ్చు. గౌరీ పూజ చేసిన తరువాత ఇక ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిపీటల మీదకి నడిచి రాకూడదు. ఎందుకు రాకూడదో తెలుసా అండి? ఆమెతో గౌరీ పూజ చేయించినప్పుడు కన్యావరణ అయిపోతుంది. ఆమెని ఆయనకి ఇల్లాలుగా ఇవ్వడానికి తీసుకొస్తున్నారు పీటల మీదకి. ఇప్పుడు ఆయనకి ఆమె లక్ష్మి, ఆయనకి లక్ష్మిగా వస్తున్నది నడిచి రాకూడదు. లక్ష్మి రథం మీద రావాలి, గౌరవంగా రావాలి, మర్యాదతో రావాలి. అందుకని ధాన్యం పోసినటువంటి గంపలో కూర్చోపెట్టి ఈమె లక్ష్మి, నీవు నారాయణుడవు, నీకు ఈమెనిస్తున్నామని మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఈమె వృద్ధిలోకి రావాలని మేనమామలందరూ కలిసి లక్ష్మికి తీసుకొస్తున్నారు. కాబట్టి బుట్టలో పట్టి తీసుకొస్తారు. మా అక్క చెల్లెలికి తోడ పుట్టినందుకు మేము పొందిన అదృష్టం ఏంటంటే మా అక్క చెల్లెలి కడుపున పుట్టిన లక్ష్మిని మేము పట్టుకుని తీసుకెడుతున్నాం, నారాయణుడి దగ్గరికి తీసుకెడుతున్నాం, ఇంతకన్నా మాకేం కావాలి అని వాళ్ళు పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వాళ్ళు బుట్ట పట్టుకుని ఎడతారు లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని పట్టుకుని తీసుకొచ్చి నారాయణుడికి అప్పచెప్పారు కాబట్టి మగపెళ్లి వారు మురిసిపోయి లక్ష్మినే తెచ్చి తనకు అప్పచెప్పారంటే మామగారు మురిసిపోవాలి. తనింటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఎక్కడో పుట్టిన పిల్ల ఇక్కడికి వచ్చింది, ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, గోత్రం వదిలేసింది. తన కొడుకు యొక్క తేజస్సు స్వీకరించి తన వంశానికి ఉద్ధారకుణ్ణి కనిస్తోంది. తను తాతయ్య మనవణ్ణి చూసుకుని మురిసిపోతున్నాడు. ఇన్ని తరాలు చూశానని తాతగారు అని పిలిపించుకుని సంతోషపడిపోతున్నాడు. అందుకని మామగారు ఆ రోజున మురిసిపోయి పిల్లని బుట్టలో పెట్టి తెచ్చినందుకు తన ఆనందమును ఆవిష్కరిస్తూ మీరు 10 కాలాలు జీవించి ఉండండి అని ఆయుర్దాయకారకముగా అంచు కలిగిన వస్త్రాన్ని బహూకరిస్తాడు. వస్త్రద్వయం ఒకటి ఇవ్వకూడదు కాబట్టి పంచెల చాపు లేదా ఉత్తరీయంతో కూడిన పంచెని ఆ బుట్టలో తీసుకొచ్చిన వాళ్ళందరికీ బహూకరిస్తారు. అసలు ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించడమే అంత గమ్మత్తు. పెళ్ళైపోయిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెడుతుంటాడు పురుషుడు. వెళ్ళేటప్పుడు భార్యని తీసుకెళ్లేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పి తీసుకెళ్ళాలి. ఏమని తీసుకెళ్తాడో తెలుసా అండి? నీవు స్వామిని అయి నడిచిరా అంటాడు. అంటే హోమం చేయడానికి ప్రధాన హోమం రాత్రి ముహూర్తం అయితే రాత్రి చేసేస్తారు ప్రధాన హోమం. ప్రధాన హోమం చేసేటప్పుడు భార్య పక్కన కూర్చోవాలి అంటే తన అభ్యున్నతికి అంతటికీ ఇక ఆమె కారణమై ఉంటుంది. కాబట్టి ఆమె స్వామిని అంటే ఆమెయే ఆ ఇంటి యజమానురాలు. గృహిణి గృహముచ్యతే. గృహము అని దేనికి పేరు? భార్య ఉంటేనే దానికి గృహమని పేరు. భార్య లేదు అది గృహము కాదు. గృహము కాదు కాబట్టి ఆయన గృహస్థు కాడు. గృహస్థు కాడు కాబట్టి ఆయనకి యజ్ఞం కాని, యాగం కాని, అగ్నిహోత్రం కాని, తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేసే అధికారం కానీ ఆయనకి లేవు. ఇంకో జంటని కూర్చోబెట్టి చేయించాలి. భార్యాస్థానము అంత గొప్పది. అందుకే శాస్త్రం దాన్ని ఇంకొక పేరుతో పిలవదు, పత్ని అని పిలుస్తుంది. పత్ని వేరు, భార్య వేరు, సతి వేరు.
వీటికి అర్థాలు వేరుగా ఉంటాయి. పత్ని అన్న మాటకు అర్థం ఏంటంటే అందుకే ధర్మపత్ని సమేతస్య అంటాం. తన పక్కన కూర్చుని అగ్నిహోత్రాది క్రతువులు చేయడానికి అధికారము పొందినదెవరో ఆమె మాత్రమే పత్ని.